దాలు అన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ నెల్సన్ అయ్య గారు, పటాన్చెరులో సేవలు చేస్తున్నటువంటి రెవరెండ్ నెల్సన్ అయ్య గారు, వారు ఉన్నట్లయితే మరి వారు గ్రీటింగ్ చెప్పడానికి వారికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి కుటుంబానికి వారు ఎంతో సుపరిచితులు, ఎంతో కుటుంబం పట్ల ఎంతో ప్రేమ అభిమానము. మరి అయ్యగారికి స్వాగతం. ఓకే, దేవుని నామానికి స్తోత్రం గాక. మరి వేదిక పెట్టిన మరి దైవజనులు అధ్యక్షులు వారు, మరిది కాకుండా ఓఫీర్ మినిస్టర్ అధ్యక్షులు మరి రంజిత ఫై గారికి కూడా, సేవకులకు, కూడి వచ్చిన బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క సాయంకాలపు శుభములు వందలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న మరి సహోదరులు నరసింహుల సువర్ణ గారి ప్రత్యేక వందనాలు. నిజంగా మేము ఎప్పుడైతే ఇటుకపల్లిలో ఉన్నప్పుడు మేమందరూ కూడా కలిసి ఎదిగినాం. మా డాడీ అక్కడ పాస్టర్గా ఉన్నప్పుడు నేను ఏసత్రము, సువర్ణ, బాలమని మరి మేమందరూ కలిసి ఎదిగినాము. ఒకప్పుడు ఏ స్థితులున్నా మరి ఈ బిడ్డలు ఈరోజు ఇంతగా ఎదిగి ప్రభు మహిమార్థమై ప్రభు సేవలో ఇంతగా వాడబడుతున్నట్టే కేవలము వారి తండ్రి చేసిన కృషి. వారి తండ్రి ఒకప్పుడు మా డాడీ దగ్గర లేబర్గా పనిచేసుకుంటూ బిడ్డలు ఎంతగానో కష్టపడి పెంచి ఈరోజు ఈ దినాన ఎంత ఘనంగా ఉన్నాడంటే అది కేవలము దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి బిడ్డలు ఎప్పుడు కూడా ఈ లోకంలో మరి ఎప్పుడు తగ్గించే దేవుడిగా లేడు, ఎప్పుడు కూడా తలగుంచే దేవుడు, కానీ ఈ లోక సంబంధంగా తల మరి తగ్గించే దేవుడు కాదు. కాబట్టి ఏది ఏమని కూడా మరి వివాహ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా నరసింహ గారికి మరి సువర్ణ గారు ప్రత్యేకంగా మా కుటుంబ పక్షాన మరి వారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. దేవునికి స్తోత్రము. థ్యాంక్ యూ నాయ్య గారు. మంచిది. ఈ సమయంలో పాస్టర్ నీలాంస్ట్రాంగ్ అయ్య గారు మల్కాజ్గిరి సంఘంలో దైవజనులు ఓఫరే గారికి అసోసియేట్గా ఉండి సేవలు అందిస్తున్నటువంటి నీలాంస్ట్రాంగ్ అయ్య గారు ఈజ్ ఎ బైబిల్ టీచర్. వారు గ్రీటింగ్ తెలియపరచవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కొన్ని క్షణాల్లో మనము అతి ప్రాముఖ్యమైన సమయానికి వెళ్ళిపోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేటి దినం వివాహ రజతోత్సవం యానివర్సరీ జరుపుకుంటున్న మరి దంపతులు పాస్టర్ తోట నరసింహులు గారికి, అలాగే అక్కగారు స్వర్ణ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఓఫీర్ మినిస్ట్రీస్లో సత్యము కొరకు బలమైన స్తంభాలుగా మరి నిలబడ్డారు. మరి ఇంకా దేవుని మహిమార్థం వారు అనేక కోణములలో దేవుని చేతిలో వాడబడాలని నేను కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా. దేవునికి మహిమ. థ్యాంక్ యూ అయ్య గారు. చాలా క్లుప్తంగా తెలియపరిచిన అయ్యగారికి వందనాలు. మంచిది. ఈ సమయంలో సహోదరి సుజాత సువార్త సహోదరి సువార్త గారు మరి సువర్ణమ్మ యొక్క స్నేహితురాలు, శ్రేయభిలాషి, మరి వారు కూడా
గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ఈ సమయాన్ని వారికి అందజేస్తున్నాం. I love you, praise Lord. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకసారి అందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పాస్టర్ సువర్ణకి, అన్నయ్యకి, పాస్టర్ గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము చిన్నప్పటి ఫ్రెండ్స్మి, అనుకోని రీతిగా ఇక్కడ మేము కలుసుకున్నాం అన్నమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే మేము, అంటే మా ఫ్రెండ్స్లలో పరిచర్య చేయటము అనేసి అని అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఒకటి ఏంటనంటే పరిచర్య చేయటం అంత ఈజీ కాదు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి. కానీ దేవునిలో వాడబడటము అని అంటే వాళ్ళు చేస్తున్న పరిచర్య, ఫాస్టింగ్ ప్రేయర్స్ కావచ్చు, స్త్రీల కూటం కావచ్చు, చిన్నపిల్లల మీటింగ్స్, అంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంటే ఈ మీటింగ్స్ అని చాలా చెప్తుంటారు. కానీ పరిచర్యలో అంత వాడబడటము అని అంటే నాట్య జోక్. అసలు చాలా మా ఫ్రెండ్స్లలో పరిచర్య చేయటం అని అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఒకటి ఏంటంటే భార్యాభర్తలు కలిసి సేవ చేయటం అని అంటే కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది ఎంకరేజ్ చెయ్యరు. కానీ ఇద్దరు కలిసి సేవ చేయడం అని అంటే చాలా దేవుడి కృప వాళ్ళ మీద ఉంది కాబట్టి వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇంకొకటి ఏందనంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చినామనేసి అని అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ముందు చైర్స్లలో కూర్చున్న వాళ్ళందరూ మా ఫ్రెండ్స్. టెన్త్ బ్యాచ్ అన్నమాట. అంటే ఇక్కడ ఈ నైట్ అయినా కానీ మేము అందరం కలవాలి సంఘంలో. ఇంత పెద్ద సంఘంను వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే మేము వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాము. హ్యాపీ గ్రీటింగ్స్. చప్పట్లు కొడదాం. సువార్తమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి చిన్ననాటి మిత్రురాలు, స్నేహితురాలు, వారితో కలిసి మరి ఉన్నటువంటి స్నేహితురాలు అందరూ వచ్చారు. పాస్టమ్మ గారు మరి సువర్ణమ్మ గారి కొరకు మరి తెలియపరిచిన మంచి దయగల మాటలకే ప్రత్యేక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు అపోస్తలులు అద్దంకి రంజిత్ తోఫరయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అందరం దయచేసి లేచి నిలబడదాం. అంత్యకాల మహాప్రవక్త, దేవుడు భారతదేశానికి, ప్రపంచానికి ఇచ్చిన గొప్ప ఇవి మా గురువర్యులు ఆత్మీయ తండ్రి యోఫరయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. మంచిది. ఈ సమయంలో మరి ఈ అద్భుత జంట పుణ్య దంపతులు దేవుని సేవలో ఉన్నటువంటి, ప్రత్యేకంగా సత్య సంస్కరణ పరిచర్యలో అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫరయ్య గారికి వెన్నుదన్నుగా ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి అద్భుత జంటకై దేవునికి మహిమ, దేవునికి వందనాలు, వారికి శుభాకాంక్షలు. అందరం ఒకసారి వారి గట్టిగా చప్పట్లు కూడా అభినందిద్దాం. వారు రక్షణ పొంది దేవుని సేవలో ఉంటూ సత్య పరిచర్యలో ఉండడం నిజంగా గొప్ప ఆశీర్వాదకరం, అనేకులకు ఆశీర్వాదకరం, ఇక్కడ జరుగుతున్న పరిచర్యకు ఆశీర్వాదకరం. ఓఫీర్ మినిస్ట్రీస్లో వారెంతో ఆశీర్వాదకరంగా దేవుడు వారిని నిలబెట్టాడు. అందుకు దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి పాస్టమ్మ గారు కూడా మరి చిన్నపిల్లల పరిచర్య, అలాగే స్త్రీల సమాజ పరిచర్య, రకరకాల కృపావరాలు దేవుడు వారికి ఇచ్చారు. మరి ఈ సమయంలో వారు తమ సాక్ష్యాన్ని, తమ గ్రీటింగ్స్ను మరి తెలియపరిచి దేవుని నామాన్ని మాయంపరచవలసిందిగా ఈ సమయాన్ని సాధారణంగా వారికి అందజేస్తున్నాం.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అంతకంటే ప్రత్యేకంగా దైవజనులకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఎంత ఆలస్యమైనప్పటికీ మాతో ఇక్కడ కూర్చోడానికి అయ్యగారు ఎంతో ఇష్టపడి మమ్మల్ని ప్రేమించి ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. ఇంకా మమ్మల్ని మా ఇన్విటేషన్ తీసుకొని చాలామంది సంఘస్థులు, సేవకులు, సేవకురాన్లు, ప్రత్యేకంగా మా ఫ్రెండ్స్ చాలా 30 years బ్యాక్ అందరం ఈరోజు నన్ను ప్రేమించారు. చాలా ఫ్రెండ్గా ప్రేమించి ఆలస్యమైన వేరే వేరే ప్రాంతంలో నుంచి కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. అయితే ఈ దినం ఒక అంటే గ్రీటింగ్స్ నేను చెప్పాలంటే దేవుడు చేసిన మేళ్ళ కోసం చెప్పాలని ఆశించాను. ఇలాగ ఉన్నాము కుటుంబంగా సంతోషంగా ఆనందంగా అంటే మొట్టమొదటిగా మా పేరెంట్స్ ప్రార్థనా పరులు అన్నట్టు. మా నాన్న సేవ చేశాడు. ఇందాక నెల్సన్ అన్న గారు చెప్పారు, అక్కడ వాళ్ళ డాడీ పాస్ట్ ఉన్నప్పుడు మా నాన్న సంఘ పెద్దగా ఉన్నాడు. ఇప్పుడు అన్నయ్య మాకు సండే స్కూల్ టీచర్గా ఉంటుండే. ఇప్పుడు అన్న ముఖం చూస్తే నాకు ఆనందం, నన్ను చూస్తే అన్నయ్యకి ఆనందం ఉంది. ఇంకా ముందుగా మా రెండో అన్నయ్య కూడా సేవకుడు. అయితే ఇవన్నిటికీ పేరెంట్స్ ప్రార్థన, వాళ్ళు మమ్మల్ని పెళ్ళి చేసిన రోజు వాళ్ళు ఎంత ఆనందంగా సంతోషంగా చేసి ఉంటారో అదే ఆనందం, అదే ఆశీర్వాదం ఈ దినం వరకు మాకున్నాయి. వారి దీవెనలు ఇటు అత్తమామయ్య, అమ్మ నాన్నలు, మా అన్నయ్యలు, మా తోబుట్టువులు అందరూ, మా బావలు, అక్కలు అందరూ సపోర్ట్గా ఉన్నారు అన్నట్టు. మాకు బంధువులు అందరూ సపోర్ట్ ఉన్నారు. ఎవరు కూడా నిరాకరించిన వాళ్ళు గారు వీళ్ళు సేవలు వెళ్తున్నారు మమ్మల్ని పట్టించుకోలేదని. మేమందరినీ పట్టించుకుంటాం, వాళ్ళు మాకంటే మమ్మల్ని కూడా పట్టించుకొని మాకు సహకరిస్తున్నారు. అయితే మేము ఇక్కడ ఉండబట్టి 23 years ఈ ప్లేస్లో ఉండబట్టి అన్నట్టు ఈ ప్లేస్కి వచ్చి అయితే కుటుంబంగా ఇలాగ ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే దీనికి మొట్టమొదటి కారణం ఎవరంటే దైవజనులు. ఎందుకంటే సంఘం ఉండడము ముఖ్యమే, సంఘానికి వెళ్ళడం ముఖ్యమే, కానీ సంఘ నాయకుడు సరైన విధానం నడిపిస్తే ఆ కుటుంబము చక్కబడుతుంది అన్నట్టు. ఇదే మాకు నేర్పిన దైవజనులు. ఇంకా అయ్యగారు ఒకవేళ మాకు సరైన సంఘ నాయకుడు దొరకకుంటే కుటుంబం ఎలా ఉండో మాకు తెలియదు, కానీ ప్రతి విషయంలో కుటుంబంగా ఇలాగా హ్యాపీగా ఉన్నాము. అన్ని విధాల అయ్యగారి దీవెనలు, దేవుని కృప. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అన్నట్టు, అయితే అయ్యగారిని ఎన్నోసార్లు ఎవరైనా అవమానపరిచినప్పుడు మేము ఇలాగున్నాము అంటే దైవజనులు ఉండబట్టే మేము ఉన్నామని నేను ఆనందిస్తూ సంతోషిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అయితే కుటుంబంగా 25 సంవత్సరాలు దేవుడు మన అనుదినము కాపాడుతూ అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ఈ లోకపరంగాను ఆత్మీయంగాను ఈ ఉన్నతమైన స్థాయిలో ఉన్నామంటే సరైన మార్గంలో నడిపించే నాయకుని వలన నేను చెప్పగలుగుతున్నాము. ఇందాక సునీత గారు చెప్పారు సేవలో ఉండడం చాలా కష్టం అన్నారు. ఆ కష్టాలలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు దైవజనుల అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు అన్నట్టు. అక్కడ కొంచెం ఆలోచిస్తే బ్రతకంత సాఫీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పెళ్ళైనప్పుడు అందరికీ వంటలు కూడా రావు. అయితే అయ్యగారు ఏం చేశారంటే మెసేజ్లో కూరలో కొత్తిమీర ఎప్పుడైనా కూడా చెప్తారన్నట్టు. అంతగా అంటే ప్రతిదీ విన్న వాళ్ళకి అర్థమవుతాం, కానీ నాకైతే ప్రతి విషయంలో ఇది రాంగ్ అని ఇప్పటి వరకు అనిపించలేదండి. అయ్యగారు నేను చూసింది పెళ్ళైన తర్వాతనే. పెళ్ళైనాక ఫస్ట్ ప్రేయర్లో కనిపించినప్పుడు నాకు అంకుల్లాగా ఉన్నాడు అయ్యగారు. అప్పుడు సఫార్ వేసుకొని రియల్గా అంకుల్లాగానే కనిపించారు. అడిగారు పేరు ఏంటిదంటే నా పేరు సువర్ణ అని చెప్పాను. అప్పుడు నరసింహ గారితో అన్నాడు, అయితే మొత్తానికి బంగారం తెచ్చుకున్నావు కదా అని అన్నట్టు. ఈ బంగారు జీవితాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలిగినాక అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. అయితే మాకు 2 పిల్లలు, అభిషేక్, హోమేగా. మా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుని పనిలో పాప కూడా సండే స్కూల్ టీచర్, అభిషేక్ కూడా టెక్నికల్ టీంలో ఉంటున్నారు. ఇంకా వాళ్ళు దేవుని పనిలో మేము మా తల్లిదండ్రులు కొంత సేవ చేశారు, మేము కొంత చేస్తున్నాము. మాకంటే ఇంకా అధికమైన స్థాయిలో మా పిల్లలు ఉండాలని నా కోరిక. దేవుని పనికి సత్యానికి స్తంభాలుగా వాళ్ళు పని చేయాలి. ఇంకా మా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, అందరూ బంధువులు. ప్రత్యేకంగా ఈ దినము మమ్మల్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెప్తున్నాను.
చాలా థ్యాంక్స్. ఇందాక ఒక మాట అన్నారు, ఎవరు నెల్సన్ అన్న గారు అన్నారు, ఏంటంటే ఎదిగారు అన్నారు అన్నట్టు. దానికోసం నాకు ఒక మంచి మాట గుర్తొచ్చింది. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. అంటే ఎదగాలి కానీ క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి అనే మాట గుర్తొచ్చింది. నీకు ధనమున్నా, ఐశ్వర్యమున్నా, అందమున్నా, ఇంకేదైనా ఉండగానే జ్ఞానమున్నా, క్రీస్తు వలె ఎదుగుటకు అన్ని విషయములో ఎదుగుదామన్నాడు. మనం ఎదగాలి. సైతాను కూడా ఎదిగాడు జ్ఞానంలో, కానీ వాడు నేనే క్రీస్తుని కావాలనుకున్నాడు. క్రీస్తు వల్లే ఉంటా అంటే ప్రాబ్లం ఉండేది కాదు, కానీ నేనే క్రీస్తుని కావాలనుకున్నాడు. కాబట్టి పరలోకము నుంచి తోసివేయబడ్డాడు. కాబట్టి మనం అన్ని విషయములు ఎదగాలి. అయితే దేవుడు అట్టి కృప మాకు కొద్ది కొద్దిగా దయచేశాడు, సత్యము చెప్పడానికి, మరి సత్యములో ఎదగడానికి. మరి ఇందాక చెప్పినట్టు సువర్ణ అన్ని విషయాల్లో మా అమ్మ నాన్న ఎంతో మంచిగా పెంచారు మమ్మల్ని. నాకైతే ఏం కొదువ లేకుండా పెంచారు. నేను చిన్నోని ఇంట్లో కాబట్టి ఇక నేను ఎలా ఉంటానో మీకు తెలుసు. ఏది కావాలంటే అది. మా నాయన ఎక్కడ ఉన్నా నేను అక్కడ వెళ్ళి అడిగి కొనుక్కొని ఏదైనా చేసేవాడిని. మా నాయన అనేవాడు, అందరికీ మా ఇంట్లో ఒక గుండె ఉంటే ఈయనకి 2 గుండెలు ఉన్నాయి, నేను ఎక్కడుంటే అక్కడ వచ్చి మాట్లాడతాడని. అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలదు కదా. ఊర్లో నేను ఎక్కడైనా వెళ్ళి మాట్లాడేవాడిని మా డాడీతో. అయితే చాలా ఆలస్యం అయిపోయింది, ఎందుకంటే కొన్ని డెకరేషన్ అట్లా కొంచెం ఆలస్యమైంది. ఏం అనుకోవద్దు, మీ అందరికీ చక్కటి విందు ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరందరూ ఓపికతో కూర్చోవాలి. మరి 25th యానివర్సరీ నన్ను ప్రేమించి మీరందరూ వచ్చారు. ప్రత్యేకంగా అయ్యగారు మరి సమయం తీసుకొని వచ్చారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి వాళ్ళ ఆశీర్వాదమే. మీరు అనుకోవచ్చు, మరి అయ్యగారిని ఇంతగా పొగుడుతున్నారంటే దేవుని ఆశీర్వాదం ఎలాగ ఉంటుంది, ఎందుకంటే యేసు దేవుని యందును మనుషుల దయందును వర్ధిల్లేనన్నాడు. కాబట్టి మనుషుల దయ కావాలి. ఇప్పుడు మా ఓఫిర్ గారి దయ లేకపోతే నిజంగా ఎక్కడో నక్సలైటో లేకుంటే ఇంకేదో రౌడీయో లేకుంటే ఇంకేదో మీరు ఏమని అనుకోవచ్చు, అక్కడ ఉండేవాళ్ళం. కానీ ఇంత పొజిషన్లో ఉన్నామంటే కేవలం కొత్తిమీర సంఘం చెప్పిందంటే మీరు అర్థం చేసుకోవాలి. తల దూసుకోవడం, ప్యాంట్ వేసుకోవడం, మాట్లాడడం, అన్ని ప్రత్యేకమైన క్లాస్ ఏముండదు, మెసేజ్లోనే ఉంటాయి అన్నీ కూడా అక్కడి నుంచే మేము నేర్చుకున్నాం. మరి ఆ విధంగా ఉండాలని ఆశపడి ముందుకు కొనసాగుతున్నాం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఇంకొకటే నిమిషం ఒక్కరు చెప్తాను, చాలాసేపటి నుంచి అడుగుతున్నాను. భిక్షపతి గారు దయచేసి 1 నిమిషం చెప్తాను, ముందుకు వచ్చి త్వరగా మరి ఆయన గ్రీటింగ్స్ తెలియజేయాలని, తర్వాత నేరుగా అధ్యక్షుల వారికి మరి సమయం ఇస్తాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. బైబిల్ గ్రంథంలో ఏదైనా తోట ఉన్నది, ఆ తోట పక్కలో కింద సువర్ణము కూడా ఉన్నది, బంగారం కూడా ఉంది. ఆదికాండం 2వ అధ్యాయాన్ని తలపిస్తున్న ఈ పుణ్య దంపతులకు అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే వారికి దొరికింది రాణి ఓఫీరు అనే అపరంజిని, రాణి ఓఫీరు అనే బంగారము దొరికింది. రాణి ఓఫీరు అపరంజి చేత అలంకరించబడిన పుణ్య దంపతులు. ఇక్కడ కూర్చున్న చాలామంది దంపతులు కూడా, ఈ మాటలు వింటున్నటువంటి అనేక దంపతులు కూడా కట్టబడుతున్నారంటే ఆ దేవుని మహాకృప, ఈ దైవజనుని యొక్క ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో పాస్టర్ భిక్షపతి గారు వారి గ్రీటింగ్ తెలియపరచవలసిందిగా ఈ సమయాన్ని వారికి అందజేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అయ్య గారికి, అన్నకి, అక్కకి వందనాలు. నేను చాలా చిన్నవాడిని కానీ నా స్టూడెంట్ లైఫ్ నుండి మా ఇంట్లో నేనే పెద్దవాడిని, కానీ నాకు అన్నని పిలిచేవాళ్ళు లేరు. అన్నయ్యకి నాకున్న అటాచ్మెంట్ ఏంటంటే, అన్నని చూసినప్పుడు మనస్ఫూర్తిగా మా అన్న అనుకుంటాను నేను. అందుకని నాకు అందరూ చెప్తా ఉంటే నేను చెప్పకపోతే ఎట్లా అని అనిపించింది. ఏదో దేవుడు అవకాశం ఇచ్చాడు. సో అన్న అక్క ఈ సెలబ్రేషన్ అనేది 25 years సెలబ్రేషన్స్, ఇట్స్ వర్త్ సెలబ్రేటింగ్ అనమాట. కొంతమంది డబ్బులుండి సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది ఏదో పలుకుబడి ఉంది అని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అన్న అక్క వాళ్ళ లైఫ్ ఏంటంటే, మేము దగ్గరుండి చూసిన వాళ్ళుగా చెప్తున్నాను అనమాట. వాళ్ళ కుటుంబము వాళ్ళ కోసం కాకుండా, నేను 99లో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తున్నప్పుడు అన్న వాళ్ళ పరిచయం నాకు సత్యంను పరిచయం చేసింది అన్ననే. సండే స్కూల్ మినిస్ట్రీలో, యూత్ మినిస్ట్రీలో నాకు వీలైనంతగా మాకు పనిచేయడానికి, అన్ని విధాలుగా వాక్యంలో ఎదగడానికి అన్ని విషయాలు తోడ్పడి మాకు ఎంతగానో సహాయం చేసిన అన్న అక్క. అయితే ఇక నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, వచ్చిన కొత్తలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఇట్లా ఉండే, చిన్న ఇల్లు ఉండేది. మేము అప్పుడు చదువుకున్న పిల్లలం కాబట్టి ఏదో దేవుని భయం అట్లా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారిని పరిచయం చేసిన తర్వాత వాక్యం అంటే టేస్ట్, అసలు నిజం వాక్యం అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది అని లోతైన విషయాలు మాకు అర్థమైంది అన్నాక పరిచయం అవ్వడం వల్లనే. మేము మా కెరీర్ ప్రారంభంలో, అంటే ఆత్మీయ జీవిత ఎదుగుదల ప్రారంభంలో, అసలు ఇప్పుడు ఉన్న చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాయింగ్ 80% ఆఫ్ దీస్ పీపుల్ వర్ నాట్ దేర్ ఇన్ 99, అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ అసోసియేట్ పాస్టర్ అండ్ పాస్టర్ అమ్మ వారు కూడా తర్వాత వచ్చిన వాళ్ళే. కానీ వీ నో అన్న అక్క యాజ్ అ ప్రేయర్ఫుల్ పీపుల్, ఇట్స్ అ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ. మేము కలిసినామంటే చాలామంది ఎట్లుంటారంటే ఈ లోక సంబంధమైన చెత్త మాట్లాడతారు. మేము కలిసినామంటే ఇప్పుడు వాక్యము, సత్యము, అయ్యగారు ఉన్న వ్యతిరేకత గురించి మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇదే ఇక మా పరిస్థితి ఉండేది. సండే చర్చ్కి అటెండ్ అవ్వడం, కర్మెల ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, అప్పుడు 24 hour చైన్ ప్రేయర్స్ ఉండేది ఎక్కువ. చాలాసార్లు విని ఉంటారు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే 24 hour చైన్ ప్రేయర్స్లో మీరు చూడండి, ఆ పాత లిస్టులు ఏమని ఉంటే ఆల్ నైట్ అంతా ఓన్లీ గుట్ట యూతే ఉంటుంది. ఉన్న 5-6 నైట్ 12 hours మేమే చేసేవాళ్ళం. ఫ్యామిలీస్కి డ్యూటీ చేసే వాళ్ళకి డే టైంలో ఇచ్చేసి నైట్ నిద్ర లేకుండా అవర్స్ టుగెదర్ మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకు అతిశయోక్తి కాదు, కానీ ఎందుకంటే దేవుని నామ మహిమార్థమై వాళ్ళు ఎంత కష్టపడ్డారు, పరిచర్యలో ఎంతగా వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశారు అనే విషయం చెప్పాలి. వాళ్ళు చెప్పినప్పుడే నిజంగా ఈ సెలబ్రేషన్స్కి సార్థకత వస్తుంది. చాలా కష్టపడ్డారు. అసలు మాకైతే ఫ్యామిలీ, ఇప్పుడు మేము ఉద్యోగ రీత్యా దూరం వెళ్ళిపోయినా ఇక్కడికి వచ్చినామంటే ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మాకు. ఫస్ట్ ఇల్లు మా ఇల్లు, సెకండ్ ఇల్లు అనిపిస్తుంది అనమాట. సో అంత మంచి ప్రేమ కలిగిన కుటుంబం ఇది. దేవుని ప్రేమించిన, వాక్యమును ప్రేమించిన కుటుంబం. వాక్యమును ప్రేమించడం అంటే అయ్యగారిని ప్రేమించడం. అయ్యగారిని ఎంతగా ప్రేమించారో చెప్పకూడదు. అయ్యగారు ముందు పొగటం నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను చెప్పట్లేదు. కానీ ఎంతగా ప్రేమించారో మాకు తెలుసు. నిజంగా ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి అర్హులైన వాళ్ళంటే మినిస్ట్రీలో ఉన్న 1-2 జంటలలో ఈ ఒక జంట నేను నమ్ముతున్నాను, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. అయితే అన్నకి చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో చిన్నవాడే కానీ ఆయనకు ఇంట్లో పెద్దోడి లక్షణాలు ఉన్నాయి. మాకు వాళ్ళ ఫ్యామిలీ, అన్నయ్య ఫ్యామిలీ మా ఫ్యామిలీ అన్నట్టు పెరిగా మేము బ్యాచులర్స్గా. అందరూ తెలుసు మాకు, వాళ్ళ బంధువులు అంతా తెలుసు. ఇప్పుడు ఎంత చక్కని కుటుంబం అంటే చాలా ప్రేమ కలిగిన కుటుంబం, పెద్దోడి లక్షణాలు అన్నమాట. వాళ్ళ అన్నదమ్ములు కూడా అన్నంటే ఎంతో రెస్పెక్ట్ చేస్తారు. అది ఊరికే రాదు, నీకు గౌరవం రావాలి, నీ పైన నీ కుటుంబంలో యాక్సెప్టెన్స్ రావాలి, సమాజంలో యాక్సెప్టెన్స్ రావాలి, చర్చ్లో యాక్సెప్టెన్స్ రావాలి, దైవజనుడి ద్వారా యాక్సెప్టెన్స్ రావాలంటే అది నటిస్తే రాదు. అది హృదయ లోతుల్లో నుండి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, హృదయ లోతుల్లో నుండి వాక్యమును ప్రేమించాలి, హృదయ లోతుల్లో నుండి నీ జీవితము దేవుని పని ఒకటే అని అది ఇంటర్ట్వైన్డ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. అయితే అన్న ఒకరి గురించి చెప్పడమే కాదు, అక్క, వీళ్ళు ఈ ఫ్యామిలీ విషయంలో నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయాలు ఏంటంటే, చాలా కుటుంబాలు ఫిజికల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ బాగుంటుంది, కొన్నాళ్ళు బాగానే ఉంటారు. బిలీవర్స్, క్రిస్టియన్ కుటుంబాలు చెప్తున్నా. కొంతమంది ఏమో స్పిరిచువల్గా బాగుంటారు, ఫిజికల్గా బాగుంటారు. కానీ ఈ కుటుంబం గొప్పతనం ఏంటంటే బోత్ ద ఫిజికల్ అండ్ ద స్పిరిచువల్ కెమిస్ట్రీ ఈజ్ మ్యాచ్డ్. ఇద్దరు అన్నకు సాటి అయిన సహాయము అక్క అనమాట. నిజంగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు అక్కకి నేను దేవుని ప్రార్థిస్తాను, అన్నను అక్కని ఇంకా ఎక్కువగా దేవా, ఇంకా విరివిగా దేవుని సన్నిధిలో వాడుకో, నీ పరిచర్యలో వాడుకో. దైవజనులకి పరిచర్యకి ఒక మంచి ఎట్లా అంటే ఒక
ఒక పిల్లర్ లాగా ఇంకా ఎక్కువగా వాడుకో ప్రభు అని ప్రార్థిస్తున్నాను. ఇక మరి ఒకసారి 25 years సెలబ్రేషన్స్ గ్రీటింగ్స్ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ భిక్షపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి విచ్చేసినటువంటి ప్రజానాయకులు 126 డివిజన్ కార్పొరేటర్ గారు జగనన్న గారు, వారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చెప్పట్లు కొడదాం. డేవిడ్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. మరి ఈ పుణ్య దంపతులను ప్రేమించి వారిని అభినందించి ఆశీర్వదించాలని విచ్చేసినటువంటి అన్నగారికి, కార్పొరేటర్ గారికి, వారి మిత్ర బృందం అంతటి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. हर मुसीबत में हमको संभाला, ప్రసాద్ అన్నగారు కూడా వేదిక మీద రావాల్సిందిగా మనవి. రఖవాలా यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला, रखवाला 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 यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला। हर मुसीबत में वो काम आया मुझे, हर मुसीबत में वो काम आया मुझे, मरते मरते यीशु ने बचाया मुझे, मरते मरते। ఈ సమయంలో అన్నగారు కార్పొరేట్ అన్న జగనన్న గారు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ఈ సమయాన్ని వారికి అందజేస్తారు. హల్లెలూయా. మరి ఈరోజు సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి నరసింహులు గారికి, సువర్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫాస్టర్స్ కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో నరసింహులు గారు వారి దంపతులు ఇద్దరు కూడా ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఆ యేసయ్య ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడికి మీరు కూడా మరి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా మీరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, పేరు పేరున అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. మరి జగనన్న గారు పిలిస్తే పలికే నాయకుడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. నేను ఉదయం వేరే పని మీద వెళ్ళాను. యాక్చువల్గా అన్న ఏదో ఫేస్బుక్లో చూసాడు, నేను చెప్పలేదు. యాక్చువల్గా ఫేస్బుక్లో చూసి నీది మ్యారేజ్ డే కదా, 25th యానివర్సరీ, నేను విష్ చేశాను, నువ్వు చూసుకున్నావా అని అడిగాను. అన్న చూసుకున్నాను అన్న. వెంటనే శాల్వా తీసుకొని నన్ను ఎంతగానో అభిమానించి నన్ను సన్మానించారు. మీకు తెలిసిపోయింది అంటే నేను చెప్పకుండా కూడా ఒక మనిషిని మరి ఎంతగా ప్రేమిస్తున్నాడో జగనన్న అనే సంగతి మీకు తెలిసిపోయింది. కాబట్టి జగనన్న వచ్చినందుకు మరి వారి సారథ్యంలో చాలామంది నాయకులు వచ్చారు. దుర్గేష్ గారు, మరి ముఖేష్ గారు, సంగమేష్ గారు, మరి దుర్గేష్ గారు, గిరి అన్న, మరి నాయకులు, మరి క్రైస్తవ నాయకులు, ఈ 126 డివిజన్ ప్రెసిడెంట్ డేవిడ్ గారు, మరి జనరల్ సెక్రటరీ మా అన్న ప్రసాద్ అన్న గారు,
మరి వీరందరూ వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు మరి ప్రత్యేకమైన వందనాలు. మీరు ఓపికగా కూర్చుంటున్నారు, మేము గమనిస్తున్నాం. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. జగనన్న వారికి దేవుడు మంచి ఆయుర ఆరోగ్యములు ఇచ్చి వారిని, వారి కుటుంబాన్ని, వారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా ఓఫిర్ మినిస్ట్రీ తరపున మా గురువేరులు రంజిత్ ఓఫిరయ్య గారి తరపున మీకు అభినందనలు, ఆశీస్సులు తెలియపరుస్తున్నామన్నా. మీ నాయకత్వం అందరికీ, మీతో వచ్చినటువంటి పెద్దలు అన్నలందరికీ కూడా మీ కుటుంబాలకు ఆ దేవుని దీవెన ఆశీస్సులు ఉండాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయంలో మరి ప్రత్యేకమైనటువంటి సమయంలోకి ఇచ్చేసి ఉన్నాము దైవజనులు. మంచిది. ఈ సమయంలో ఇండియా ప్రజాబంధు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్మిక బంధు అధ్యక్షులు మా ప్రియులు పిలిస్తే పలికి అన్న, పేదల ముద్దుబిడ్డ, అలాగూ కార్మికులంటే పిచ్చి ప్రాణము, రంజిత్ అన్న అంటే పిచ్చి ప్రాణము. మరి ఈ పుణ్య దంపతులంతా కూడా ఎంతో వారికి ప్రేమ, అభిమానము. దయచేసి వారు ఇచ్చేసి ఒక్క నిమిషం గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ఇండియా ప్రజాబంధు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్మిక అధ్యక్షులకు స్వాగతం, సుస్వాగతం. వారు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ఈ సమయాన్ని వారికి అందజేస్తున్నాం. దేవుడికి వందనాలు. అలాగే అన్న రంజిత్ అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే నరసింహులు అన్న గారికి, మరి అక్క గారికి 25 సంవత్సరాలుగా జీవితాలలో దేవుడు ఎప్పుడు మంచి ఆరోగ్యము, బలము, సంతోషము, సమాధానము, ఆయన అభిషేకముతో వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని ఎప్పటికప్పుడు దేవుడు కృప చొప్పున ఆయన రెక్కల కింద భద్రపరుచుకున్న ఆ యేసయ్యకు మహిమ కలుగును గాక. అలాగే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకకు 25 సంవత్సరాలంటే అనేక కుటుంబాలు ఎన్నో గలిబిలులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సారాంశాలు ఉంటాయి. కానీ వీరి కుటుంబము చాలా సంతోషము, సమాధానం ఉందంటే కేవలం యేసయ్య కృప, అన్నగారు చెప్పేటువంటి వాక్యము, సంఘములో అందరూ కలిసి ప్రార్థించే బలము, ముఖ్యంగా అయ్యగారి మాటలు, క్రమశిక్షణ. కాబట్టి మరొకసారి అన్నగారికి, అక్కగారికి మరి 25 సంవత్సరాల పెళ్లి రోజు శుభాకాంక్షలు. వారెప్పుడు చల్లగా నూరేళ్ళు ఆ దేవుడి కృపలో వర్ధిల్లింపబడాలని దేవుడిని కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన మరి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. దేవునికి స్తోత్రం. మంచిది అన్న. నరసింహులన్న, సువర్ణమ్మ ఇద్దరు ఎవరికి వారే సాటి. మరి చక్కని అద్భుత జంట. మరి మాకెంతో ప్రియులు. మరి అక్క ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను. ఆమె ఒక సతీమణిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితురాలుగా, మరి కుటుంబానికి అన్నకు దొరకడం నిజంగా అన్న భాగ్యము. అలాగే అన్నకు కూడా అక్క దొరకడం మహాభాగ్యం. ఆయన ఆనందానికి, ఆయన సంతోషానికి కారణం ఆవిడ. హల్లెలూయా. నిజంగా మరి వారు ఒకరికి ఒకరు సాటిగా ఉంటూ మినిస్ట్రీలో మరి అందరికీ మరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత పంచుతున్నటువంటి అన్నకు, అక్కకు నిండు వందనాలు తెలియపరుస్తూ ఇక సమయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయక దైవజనులు అపోస్తలు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారికి ఈ సమయాన్ని అందజేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అయ్యగారు ఒక చిన్న పాట పాడి ఫర్మాయిష్ కోరుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అద్భుతమైనటువంటి జంట నరసింహులు అండ్ సువర్ణ నాకు అత్యంత ప్రియులు. వారిని గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలామంది ప్రసంగాలు చేస్తారు, కానీ కొంతమంది బ్రతికే ఒక ప్రసంగంలాగా ఉంటుంది. నరసింహులు, సువర్ణ ఇద్దరు ఇండివిజువల్గానైనా, వారు దాంపత్య జీవితంలోనైనా వారి లైఫే ఒక గొప్ప ప్రసంగం. రక్షణ పొందిన వాళ్ళు ఎలాగ ఉండాలి, ఎలా లోబడాలి, ఎలా
దేవుని వెంబడించాలి, ఎలా సత్యాన్ని వెతకాలని అనేక విషయాల్లో వారు ఒక మంచి మాదిరి. నన్ను మెచ్చుకున్నారు. నేను ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకుంటాను, పర్లేదు నేను కూడా కొంచెం మంచిగా అనమాట అని అనుకుంటాను అనమాట. అప్పటిదాకా నాకు తెలియదు. మరి ప్రభునందు ప్రియులారా, మరి చాలా సంతోషం. ఎక్కువ సమయం అయిపోయింది, అయినా పాట పాడమన్నారు. మరి తప్పదు. ఎవరు పాడమన్నారు? మధు గారు పాడమన్నారు. ఎవరు పాడమన్నారు? లక్ష్మణ్ పాడమన్నాడు. ఇంత లేట్ అయినా కూడా నేను పాట పాడుతున్నందుకు ఎవరికైనా కోపం వస్తే ఈ కూటమి అయినాక లక్ష్మణ్తో గొడవ వేసుకోవాల్సిందిగా మనవి. అసలే లేట్ అయింది, ఇప్పుడు పాడవేందా అని నన్ను మాత్రం మీరు తిట్టొద్దు, లక్ష్మణ్ తిట్టండి. మంచిది. ఏం పాట పాడాలా? నేను ఆనంద గీతం. ఓకే, థ్యాంక్ యూ బాబు, గాడ్ బ్లెస్ యూ. రైట్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ టీమ్ హియర్, ఆర్కెస్ట్రా హియర్. ఎక్సలెంట్. అందరూ ఎవరికి వారే సాటి. ఐఎమ్ సో హ్యాపీ, చాలా సంతోషం. ఏక్ సే బడ్కర్ ఏక్. చాలా సంతోషం. జాన్ అండ్ రాజు అండ్ బాబు సందీప్, వెరీ గుడ్. సి షార్ప్ చూద్దాం. బి మేజర్, బి ఫర్ బాంబే. ఇప్పుడు బాంబే అంటే కోపడతారేమో, ముంబై అనాలి. సో బి ఫర్ మాజీ బాంబే, ముంబై. నేనానంద గీతము మనసారా పాడుచు ప్రియుడేసుతో నడచేదం. నేనానంద గీతము మనసారా పాడుచు ప్రియుడేసుతో నడచేదం. అరణ్య భూమిలో ఆనంద నాట్యము, అరణ్య భూమిలో ఆనంద నాట్యము చేసి ప్రహర్షించెదం. నేనానంద గీతము మనసారా పాడుచు ప్రియుడేసుతో నడచెదం. తరించెదం. శ్రీయేసునేన సర్వంబుగా నిల ధరించి తరించెదం. జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలె ఎగసెదం. జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలె ఎగసెదం. చేరి ప్రియుని గొల్చెదం, పరమ పదమధిరోహణము చేసెదం. చేరి ప్రియుని గొల్చెదం, పరమ పదమధిరోహణము చేసెదం. నేనానంద గీతము మనసారా పాడుచు ప్రియుడేసుతో నడచెదం.
సాక్షిగా ఇహమందు ఫలించేదం. ఆ బ్రహ్మాండ నాయకుడే సయ్య సాక్షిగా ఇహమందు ఫలించేదం. కడబూరంలో భక్తాళితోనే నడియాక సముకేగెదం. కడబూరంలో భక్తాళితోనే నడియాక సముకేగెదం. మహిమాంబరము దాల్చెదం. పరమ విభు కళ్యాణమే కాంచెదం. మహిమాంబరము దాల్చెదం. పరమ విభు కళ్యాణమే కాంచెదం. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచెదం. అనుదినము నూతన కృప నేను యేసుని పద సన్నిధిని పొందేదం. అనుదినము నూతన కృప నేను యేసుని పద సన్నిధిని పొందేదం. ప్రియ యేసు రుధిరము చే నేను వైరిని దునుమాడి జయమొందెదం. ప్రియ యేసు రుధిరము చే నేను వైరిని దునుమాడి జయమొందెదం. చిరనీతి ధరించెదం. ప్రణవ విభు సగ భాగమయ్యలరెదం. చిరనీతి ధరించెదం. ప్రణవ విభు సగ భాగమయ్యలరెదం. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచెదం. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచెదం. అరణ్య భూమిలో ఆనంద నాట్యము. అరణ్య భూమిలో ఆనంద నాట్యము చేసి ప్రహర్షించెదం. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచెదం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, రజతోత్సవ వేడుక తమ మ్యారీడ్ లైఫ్ యొక్క సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి అద్భుత దంపతులు, అభిషిక్త దైవజనులు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు దాదాపు 1100 మంది అభిషిక్త సేవకులు ఉన్నారు. 1000 మంది దాటారు. అందులో మరి సువార్తికురాలు సువర్ణ, మరి సంఘ కాపరిగా అభిషిక్తుడు తోట నరసింహులు గారు, వారు కూడా ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చిన అనేక మంది సహదాసులలో, సహకారులలో ఒక బలమైన సపోర్ట్ అయినటువంటి అభిషిక్తుల్లో వీరు ముందు చెప్పుకోవాల్సింది తోట నరసింహులు అండ్ సువర్ణ. వాళ్ళది ఎట్లా అంటే బాతే కమ్ ఆర్ కామ్ జ్యాదా. వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. వాళ్ళిద్దరు కూడా చుపారుస్తుం అనమాట.
సైలెంట్ కిల్లర్. వాళ్ళు సైలెంట్గా పనిచేసి చేసిన తర్వాత తెలుస్తుంది. దే డోంట్ వాంట్ టు బి ఎక్స్పోజ్డ్. అందరూ కనబడాలి, అందరూ చూడాలనేది లేదు. సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అలాంటి ఉత్తమ లక్షణాలు ఎన్నో నరసింహులలో, సువర్ణలోనే. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎక్సలెంట్ కపుల్. నిజంగా ఒక ఉత్తమ భర్తగా, ఉత్తమ గృహిణిగా, ఉత్తమ క్రైస్తవ సతిగా మరి వారిద్దరికి కూడా మనం గజమాల వేసి సన్మానం చేయాలి. దే నీడ్, దే డిజర్వ్, దే డోంట్ నీడ్ బట్ దే డిజర్వ్ దట్ ఫెలిసిటేషన్ అండ్ రికగ్నిషన్. ఇంకా ఇంకొకరికి కూడా గజమాల వేయాలి. అది ఎవరంటే మీరెవరు ఊహించనటువంటి ఒక అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు క్విజ్ లాగా పెడితే మీరు రేపు పొద్దున్న దాకా కూడా చెప్పలేరు. అంత నిగూఢమైన మర్మం ఏంటంటే ఆ గజమాలకు యోగ్యులు ఎవరంటే ఈ బస్తీ వాళ్ళందరూ. ఎందుకంటే మనము ఇంత లేట్గా ఇప్పుడు 10:30 అయిపోయింది, అయినా కూడా అందరు ఎంత ప్రేమగా అంటే వాళ్ళందరి మనస్సు నరసింహులు సువర్ణ గెలుచుకున్నారు. అదే అసలు విషయం. లేకుంటే వేరే మామూలుగా అయితే వచ్చా ఏమో అర్ధరాత్రి ఏమో గాన భజాని పెట్టినది అని చెప్పి గొడవ చేస్తారు. లేకుంటే మైక్ తక్కువ చేయి అని ఏదో ఒకటి చేస్తారు. కానీ ఈ బస్తీ మొత్తం ఎంత ప్రేమ కలిగి ఉన్నారు ఈ కుటుంబం మీద. ఈ బస్తీ అసలు డెవలప్ అయిందే ముందు నరసింహులు వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇది డెవలప్ అయింది. ఇవన్నీ కొత్త ఇండ్లు చాలా వచ్చేసాయి. దేవునికి స్తోత్రము. మరి ఈ బస్తీ వాసులందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. ఈ బస్తీలో ఉన్న గృహాలన్నింటిలో కూడా ఎన్నో శుభకార్యాలు జరగాలి అని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. మంచోళ్ళు మీరందరూ కూడా. మరి కార్పొరేటర్ గారు కూడా వచ్చారు. కార్పొరేటర్ గారి పేరేంటి? జగన్ గారు. జగన్ గారు కార్పొరేటర్ గారు ఎక్సలెంట్ మ్యాన్. ప్రజాసేవ ఆయనకు జీవిత లక్ష్యం. వారు ఇప్పుడు లేరు కానీ ఇక్కడ పని మీద వారు వెళ్ళారు. కార్పొరేటర్ గారు జగన్ గారిని నేనైతే మనసారా ఆశిస్తున్నాను. నేను అసెంబ్లీలో వారిని చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అసెంబ్లీ. చట్టసభలో చూడాలి. ఎక్సలెంట్ మ్యాన్. ఇక్కడంతా ఒక అద్భుతమైన భూతల స్వర్గం కనబడుతుంది నాకు. మతం గొడవలు, ఇంట్లో పండుగ అయితే నా ఇంట్లో పండుగ అని ఈ బస్తీ మొత్తం ఒక అద్భుతమైనటువంటి భూతల స్వర్గంలాగా ఉంది. ఈ బస్తీని దేవుడు ఇంకా ఆశీర్వదించునుగాక. జగన్ గారిని, వారి పార్టీ సహచరులు దేవుడు దీవించుగాక. అలాగే సువర్ణమ్మ యొక్క 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరూ, వారందరికీ అమ్మ మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. చాలా గొప్ప విషయం. సృష్టిలోకి వెళ్ళా గొప్ప అనుబంధం ఏంటంటే స్నేహం. తోడబుట్టిన వాళ్ళ కంటే కూడా స్నేహం అనే అనుబంధం గొప్పది. ఎందుకంటే ఏ రీజన్ చెప్పుకోవడానికి లేనటువంటి ప్రేమ బంధమే స్నేహం. తోడబుట్టిన వాళ్ళని ప్రేమిస్తాం ఎందుకంటే రక్తం పంచుకున్నాం కాబట్టి. అలాగే కట్టుకున్న వాళ్ళని కానీ కడుపున పుట్టినంటే ఏది ఉండదు. ఇంకా రక్తం పంచుకున్నామని కాదు, మన కడుపున పుట్టినట్టు కాదు, వాళ్ళకు మనం పుట్టినట్టు కాదు, మన తోడ పుట్టినట్టు కాదు, ఏ చుట్టరికం ఏమి ఉండదు. బట్ యూ లవ్ దెమ్ బికాజ్ యూ లవ్ దెమ్, బికాజ్ యూ లవ్ దెమ్, బికాజ్ యూ లవ్ దెమ్. ఇంకా వేరే కారణం ఉండనటువంటి అద్భుతమైన బంధము ఈ సృష్టిలో స్నేహ బంధం. కాబట్టి మీరు స్నేహాన్ని గౌరవించి ఇలా రావడం నేను ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాను. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీకు మీ పిల్లలకు దేవుడు శుభం కలిగించాలి. ఇదే విలువలు మనం సమాజానికి నేర్పించాలి. ఈ రోజుల్లో విలువలన్నీ పడిపోయాయి. నేను ఇప్పుడు నాకు 62 దాటి 63 ఏళ్ళు నడుస్తున్నాను. సువర్ణమ్మ చెప్పింది కదా, అప్పుడు వచ్చినప్పుడు నాకు అంకుల్ లాగా ఉండేది. అంకులే నేను. మరి అయితే కూడా ఇదొక మాయ, అంత జగమే మాయ. మరి నేను అంకుల్ అయ్యిండు కూడా ఇలాగ కనపడడం అనేది 50% ఏమో దేవుని కృప, 50% ఏమో గాడ్రేజ్ కంపెనీ వారి అనుగ్రహం. కనుక ఈ సభాముఖంగా గాడ్రేజ్ కంపెనీకి కూడా వందనాలు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఎంతోమంది అభిషిక్త సేవకులు ఉన్నారు. బ్రదర్ మీ పేరండి?
మనం లోగడ చాలా కాలం కింద కలిసాము, మనం కలుసుకున్నాము. మీ ఫేస్ చాలా ఫెమిలియర్గా ఉంది. చాలా సంతోషం. మరి అందరి ముఖాల్లో చిరునవ్వు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అసలు ఈ లైట్లు వేస్ట్, అనవసరం కరెంటు బిల్లు. మీరు నవ్వుతుంటేనే మొత్తం వెలుగు నిండిపోతుంది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ గ్రేట్ ఈవెంట్. చాలా సంతోషం. మీ అందరి పక్షంగా ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా, ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా, స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ పక్షంగా, మరి ఇంకా అనేకమైన అనుబంధ ఓఫిర్ పబ్లికేషన్స్ పక్షంగా, ట్రెండ్ సెట్టర్ పక్షంగా, యంగ్ ఓఫిరిస్ పక్షంగా, మనకి ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి. అందరి పక్షంగా, అన్ని విభాగాల పక్షంగా, ఏస్ క్లబ్, అగాపే చైల్డ్ ఇవాంజలిజం క్లబ్, ఏస్ క్లబ్ పక్షంగా మరి ఈ దంపతులకు నరసింహులు, తోట నరసింహులు అండ్ సిస్టర్ సువర్ణమ్మ వారికి ఈ రజతోత్సవ శుభాకాంక్షలు నేను పలుకుతున్నాను. అసలు అందరూ శుభాకాంక్షలు అంటారు. ఏంది సార్ అసలు ఏంది కావచ్చు శుభాకాంక్షలు అని అంటారు? అర్థం ఏంటిదండి? చాలామందికి దాని విషయం క్లారిటీ లేదు. శుభాలు కలగాలి అని నేను కాంక్షిస్తున్నాను అని. శుభాలు అంటే అర్థం ఏంటిది? శుభాలు అంటే అర్థం ఏంటంటే ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని, లేకుంటే మోటార్ బైకులు కొనుక్కొని, బ్యాంకులో డబ్బులుండి అదంతా ఉండేది శుభం అనుకుంటారు కొంతమంది. అయితే లంకంత ఇల్లు ఉండి, ఇంటి ముందు 2 కార్లు ఉండి, మంచిగా ఇంటి ముందు ఒక పెద్ద బుల్డాగ్ ఒక కుక్క పెంచుకొని, ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాడు కుక్క పెంచుకుంటాడు. మరి ఇంటి నిండా బంగారం అంతా ఉండి కూడా ఇంట్లో నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నో పీస్. ఏం చేసుకోవాలి? ఆ బంగారం నెత్తికేసి కొట్టుకోవాలనా? నెమ్మది లేని కుటుంబాలు. కోటీశ్వరులు లంకంత ఇల్లు, పెద్ద రాజభవనం అంత ఇల్లు, ఇంటి చుట్టూ పెద్ద గార్డెను, మనశ్శాంతి లేక ఊరేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఇల్లు, వాకిలి, పిల్లలు, కుటుంబం, అవసరమైనంత వరకు వాహనాలు, సంపదలు అన్నీ ఉండి అన్నిటి మధ్యలో యేసును కలిగి ఉండడం అనేది అసలైన శుభం. దేవుని స్తోత్రం కలిగిన ఈ కుటుంబం అందుకే అద్భుతమైన కుటుంబం. ఇల్లు కట్టారు, పిల్లలు బాగున్నారు, చదువుకుంటున్నారు, ఇంటెలిజెంట్ చిల్డ్రన్, ఒబీడియంట్ చిల్డ్రన్, పిల్లలతో ఏ ప్రాబ్లం లేదు. కొంతమంది కుటుంబాల్లోనైతే పిల్లలు పెద్ద తలకాయ నొప్పి. ఈ రోజులలో అసలు వీళ్ళు పుట్టకపోయినా బాగుండు అన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఐఎమ్ ఎక్సైటెడ్. నేను బాబు అభిషేక్ అండ్ ఓమె ఇద్దరికి నేనే ఎత్తుకొని పేరు పెట్టాను. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళిద్దరూ ఎంత అద్భుతంగా ఎదిగారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు రక్షణలో ఎదిగారు, సత్యాన్వేషులుగా, సత్య ప్రేమికులుగా ఎదిగారు, సేవలో ఇన్వాల్వ్డ్ వాళ్ళకు క్రిస్టఫర్ గారు చెప్పిన మాటలన్నీ అందరు చెప్పిన మాటలు విన్నాను. నాకు 4-5 బ్రెయిన్స్ ఉన్నాయి. నేను ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాను, మీరు చూసే ఉంటారు. మీరు కొంతమంది అనుకున్నారు కూడా, ఏందా మంచోడని పొగుడుతున్నారు, మీటింగ్లు కూర్చొని మెసేజ్లు పెడుతున్నారు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు నా నమస్కారం. నాకు 4-5 బ్రెయిన్స్ ఉన్నాయి. అది వాళ్ళకి తెలుసు, అది వాళ్ళేం అనుకోరు. మరి ఒక చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ డీల్ చేస్తుంటాను నేను. నాకు 1200 సంఘాలు కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ డీల్ చేస్తుంటాను. క్రిస్టఫర్ గారు మాట అన్నారు, మరి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా పిల్లలను సత్యంలో పెంచారు. తర్వాత దైవజనుడికి లోబడి అసలు క్రైస్తవ కుటుంబం ఎలాగ ఉండాలో అలాగా వారు ఒక మాదిరిగా వారు జీవించారు. వారికి శుభాకాంక్షలు అని మీ అందరి పక్షంగా నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి కొండ మీద సిలువలో మరణించి లేచుట వలన ఎన్ని శుభములు మానవ జాతి కొరకు ఆయన సంపాదించి మూటగట్టి రెడీగా పెట్టాడు. ఆ ఆశీర్వాదాలన్నీ కుంభవర్షంలాగా వీళ్ళ మీద కురవాలని
నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచిది. ఒక చిన్న మాట బైబిల్ నుండి చదివి నేను మీ అందరి చేత తొందరగా ముగించుకొని మీ అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలని నేను ఆశపడతాను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము. ఏం భయపడకండి. हाजी भाई को बहुत बड़ा स्वागत है इस महफिल में. थैंक यू. इधर आने के लिए आपको बहुत बहुत शुक्रिया, धन्यवाद. हमारे इंडिया प्रजा बंधु पार्टी के माइनॉरिटी सेल के अध्यक्ष है हाजी साहब. एक बार इधर आए तो अच्छा रहता. बहन जी आप भी आके उनको ग्रीट करके जा सकते हैं. हाजी भाई और मिसेस हाजी भाई हमारे बहन, దే కమ్ ఫ్రమ్ అ గ్రేట్ సిటీ. చాలా దూరం ఉన్నటువంటి ఒక మహా గొప్ప పట్టణం నుంచి వస్తారు. ఆ సిటీ మీరు ఊహించలేరు. మనందరికీ మూల పురుషుడైనటువంటి అబ్రహాం యొక్క నగరం ఇబ్రహీంపట్నం. హీ కమ్స్ ఫ్రమ్ ది సిటీ ఆఫ్ అబ్రహాం. अब्राहम द फादर ऑफ मेनी नेशंस. उस शहर से उन्होंने आए हैं. आपको बहुत बड़ा स्वागत. थैंक यू वेरी मच. या आप बैठ सकते. चेयर पड़ जाए बेटा. నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిని, పాస్టర్ను. అసలు ఏందా నువ్వు అసలు ఎవరు అర్థం కాకుండా కిచిడి లాకుండా నువ్వు అంతా అంత చౌచౌ కర్రీ అని ఒకటి చేస్తారు. అన్ని కూరగాయలు వేసి చౌచౌ అంటే నువ్వంతా చౌచౌ కర్రీ లాకుండా రాజకీయము, సువార్త, ప్రసంగాలు అన్నీ అంటే అరే నేను ఒక మనిషిని అంతే. ఏ టైంలో ఏది చేయాలని ఒక మంచి పని అనిపిస్తే అది చేస్తున్నా. అంతకంటే ఏం నేను చేసేది ఏం లేదు. ప్రపంచాన్ని ఏం మార్చాలని ఆశ ఉన్నది, కానీ మార్చగలవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. యెషయా గ్రంథము ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఐ విల్ ప్రూవ్ దట్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ బాయ్ మీ అందరి మధ్యలో. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినున్నట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, సకలాశీర్వాదాల మూల కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా మికిలి ప్రియులు తోట నరసింహులు అండ్ మిస్సెస్ నరసింహులు సువర్ణ, వారి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ వివాహంలో వారు జతపరచబడి 25 సంవత్సరాలు విజయవంతంగా సంసార సాగరము ఈది నీవే వారి నావకు కెప్టెన్గా ఉంటుండగా అనేక ఒడిదుడుకులు, అన్ని కష్ట నష్టాలు, సమస్యలన్నీ దాటుకొని విజయవంతంగా ఇదిగో ఈ మజిలీకి విజయోత్సవంతో చేరినందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని అభినందించడానికి, దీవించడానికి వచ్చిన పెద్దలు, శ్రేయోభిలాషులందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. కొంతసేపు మీరు మాతో మాట్లాడండి. ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా అనేకము నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే 50వ సంవత్సరపు గోల్డెన్ జూబిలీ కూడా వారు జరుపుకోవాలి. ఇంకా నీ రాకడ ఆలస్యమైతే సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా వారు జరుపుకోవాలని మేము వారి కోసం నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ 2వ రాకడ వరకు లోకానికి ఉప్పుగా వెలుగ్గా కుమారుడు నరసింహులు సువర్ణల కుటుంబ జీవితం భూమి మీద లోకానికంతటికి వెలుగై, లోకానికి ఉప్పై కొనసాగుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక ప్రత్యేకమైన విషయం మీతో చెప్పి ముగించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. మరి
ఎక్కువ సమయం అయింది, ఏం పర్వాలేదు, ఎక్కువ సమయం అయిందన్నమాట ఊరికి 4 సార్లు చెప్తాడు, ఇంకెక్కువ సమయం అయిపోతుంది కనుక నేను తొందరగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ప్రతి విషయం నేను నేర్పించాను అని వారిద్దరూ చెప్పారు. ఆఖరికి వంట కొత్తిమీర ఎప్పుడు వేయాలి అని ఆ అమ్మాయి చెప్తుంటే, సువర్ణమ్మ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను బాగా జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు తర్వాత రికలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి ఎప్పుడో ప్రసంగంలో చెప్పాను, అనుభవం లేనివాళ్ళు కూర సగం ఇంకా ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర అందులో వేసి మొత్తం కలిపితే ఎటు కాకుండా పోద్ది, వేసినట్టు కూడా ఉండదు. ఉడికిన తర్వాత దించక ముందు పైన జల్లి మూత పెట్టేస్తే ఆ పరిమళం లోపల దాకా దిగుతుంది. తినేటప్పుడు ఆ పరిమళం ఎంజాయ్ చేస్తాను నేను చెప్పాను. జస్ట్ బిఫోర్ ఆ కూర దించక ముందు వేయాలి, ముందేసి కలిపేస్తే అది ఉన్నట్టే ఉండదు. కరివేపాకు వేరు, కొత్తిమీర వేరు. కరివేపాకు ముందేయాలి, కొత్తిమీర దింపక ముందేయాలి అనే సంగతి నేను చెప్పాను. గుర్తున్న ఇది అమ్మాయికి అది గుర్తున్నది, నేర్చుకున్న సంగతి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు వాళ్లకు కొత్తిమీర కూడా ఎప్పుడు వేయాలో నేర్పించినటువంటి గురువును నేను, మరి నాకు వంట ఎట్లా వస్తుంది? ఇప్పుడు నా వంట సంగతి కూడా మీకు చెప్పాలి. ఒక 2-3 నిమిషాలు ఎక్కువసేపు చెప్పరు. నేను వంట ఎట్లా నేర్చుకున్నాను తెలుసా? నేను 4 ఆడపిల్లల తర్వాత ఒక్కడనే మగపిల్లోడిని ఇంట్లో. ఇప్పుడు నాకు 63 ఏళ్ళు అంటే ఏంటిది? ఆ కాలంలో మగోళ్ళని వంటగదిలోకి రానియ్యరు. ఎందుకురా, ఆడపిల్లలు నువ్వెందుకు వచ్చి వచ్చా నడవని చెప్పి బయటికి వెళ్ళబెడతారు. 4 అక్కయ్యలు నాకు. ఇక వాళ్ళు పెద్దోళ్ళు. మా 3వ అక్కయ్య ఓడి కట్టుకున్నాక నేను అప్పుడు పుట్టాను. చాలా గ్యాప్లో లేటుగా పుట్టాను. మా అమ్మ 19 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసినాకనే పుట్టాను. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మా పెద్దక్క పెళ్ళి అయింది. అంత గ్యాప్. ఇక నన్ను ఎవరు వంట చేయనిస్తారు? సరే సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత నేను నకరికల్లకు పోమన్నాడు దేవుడు. నకరికల్లకు పోతే అక్కడ మా మేనమామ ఉన్నాడు. మేనమామకు సరిగ్గా నాకు ఈడు జోడ అయినటువంటి ఒక అమ్మాయి ఉన్నది. ఇక కొంతమంది ఎప్పుడు బ్యాడ్ మాట్లాడడంలోనే ప్రవీణులు కదా. అరే ఈయన సేవ లేదు, ఏమీ లేదు, ఇప్పుడు ఆ మామ కూతురు కొరకు వచ్చాడని కొందరు టాక్ మొదలైంది. నేను ఈసీఐలో జాబ్ వదిలిపెట్టి రిజైన్ చేసి వచ్చాను మామ కూతురు కొరక. పిల్లనిచ్చేవాడు జాబ్ ఉంటే ఇస్తాడా, జాబ్ రిజైన్ చేసి ఇస్తాడా? జాబ్ ఉంటే ఇస్తాడు కదా, జాబ్ వదిలేస్తే ఇచ్చేటోడు కూడా ఇయ్యడు. ఏం పెట్టి సాగుతావురా అని ఇయ్యడు కదా. కానీ ఈ సమాజంలో 90% హౌలగాళ్ళే ఉంటారు. ఇట్లంతా ఇల్లాజికల్గా మాట్లాడతారు. అయితే మా మామగారు ఉండి మా ఇంట్లో, తిను బాబు, నువ్వు ఎక్కడైనా ఉండు, పూటకొచ్చి భోంచే. ఎందుకంటే మా అమ్మ సొంత తోడబుట్టిన తమ్ముడు. నేనుండగా నీకు ఇబ్బంది ఎందుకు, ఎక్కడైనా ఉండు, ఎక్కడైనా సేవ చేయి, పూటకొచ్చి భోంచేసేళ్ళు. మీ ఆంటీ ఆమెకి, నాకంటే ఆయనకు పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు కూడా. కానీ ఈ పనికి వాళ్ళందరూ ఈ టాక్ బయలుదేరింది కాబట్టి, మొదలుపెట్టారు కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో తినొద్దు అనుకున్నాను. నాకు చాలా రోషం. నన్ను ఎవడైనా ఒక మాట అనడానికి అసలు అవకాశమే ఇవ్వకూడదని. తప్పు చేయొద్దు, చేసినట్టు కనపడొద్దు కూడా, అట్లా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది నా ఆశ. కాబట్టి మా అమ్మ ఇంట్లో తినొద్దు. మరి ఏం చేయాలంటే నేనే వండుకోవాలి. నాకు అసలు పొయ్యి వెలిగించినటువంటి అనుభవమే లేదు, తెలియదు. మరి ఏం చేయాలి? అన్నీ కొనుక్కున్న పొయ్యి, అన్నం డేక్ష, కూర డేక్ష. మరి నేను ఒక్కడనే ఉన్నాను కదా, ప్రతి పూట ఎవరైనా వస్తారు. ఒక 4-5-6 కంచాలు, ప్లేట్స్, 6 గ్లాసులు, టీ కప్పులు, టీకో గిన్నె, పాలకో గిన్నె, అన్నీ కామన్ సెన్స్ ప్రకారం అన్నీ కొన్న తర్వాత మొదటి పూట ఏం చేయాలి? కందిపప్పు పప్పుచారు చేసుకొని దాన్ని మంచిగా తాలింపు వేసుకొని అందులో నెయ్యి వేసుకొని ఇంత అప్పడమో ఏదో నంచుకొని తినాలని అనుకున్నాను. ఈ కందిపప్పు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి, పొద్దున ఉడకబెడితే సాయంత్రం దాకా ఉడుకుతలేదు. ఉడికి మొత్తం రాళ్ళలాగా అయింది.
నేనేం చేశాను నాకు తెలియక దాంట్లో ముందే పప్పు పొయ్యి మీద పెట్టినప్పుడే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పెట్టిన అనమాట. పెడితే అది ఉడుకుతుందా ఇంకా అట్లా వేయకూడదని తెలియదు. రాత్రి దాకా మరి వాళ్ళు మా అక్కోళ్ళందరూ బాగానే ఉడకబెడతారు, మరి నేను ఉడకబెడితే దీనికి ఏమైనా మంత్రం ఉంటుందా ఏమన్నా ఏం అర్థం కావడం లేదు. సరే నేను రోజు ఎవరిని అడగాలంటే మళ్ళీ ప్రెస్టేజ్కి వస్తాడు, ఆయనతో తెలియదానంటాడు. అది కనుక సరే ఎవరిని అడగకుండానే నేను వంటలో నెగ్గాలి, విజయం సాధించాలి. ఇది ఎంత ఉడకబెట్టినా ఇవి మెత్తగా కావడం లేదు. మెత్తగా అయితే రూపాయల పప్పు గుత్తి కూడా తెచ్చుకున్నాను, కానీ అవన్నీ రాళ్ళలాగైనాయి కాబట్టి ఇక రోషానికి ఏం చేసిందంటే ఇట్లా కాదులే, ఒక ఐడియా వచ్చింది. 5 కిలోల కందిపప్పు కొనుక్కొని 5 కిలోల కందిపప్పు కొనుక్కొని పిండి గిరిని దగ్గర పోయి దీన్ని మీరు పొడి చేసి ఇవ్వండి అని అన్న. కందిపప్పు పొడి ఇంతవరకు మేము చేయలేదు సార్. మినుములు చేస్తారు, లేకుంటే ఇంకేమైనా చేస్తారు, అని గోధుమలు పెసర్లు అన్నీ చేస్తారు, కానీ శనగ చేస్తారు, కానీ కందిపప్పు గిన్నెకి పట్టించిన ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకు బాబు అని అన్నాడు. అరే ఎందుకైతే నీకెందుకు, నేను డబ్బులు ఇస్తాను నువ్వు చెయ్యను అంటే, సరే చేస్తా కానీ మరి 5 కిలోలు ఎందుకు అని అన్నాడు. అరే నా ఇష్టం, 5 కాకుండా 50 కిలోలు తెస్తా, నీ పని నువ్వు చేయి, పైసలు తీసుకో, ఎక్కువ మాట్లాడకంటే సరేలే అని వాడు చేసి ఇచ్చా. ఇంత పెద్ద సంచి అయింది 5 కిలోల కందిపప్పు పొడి. ఇక ఇంటికి తీసుకొచ్చి ఏం చేశానంటే నీళ్లు మరగబెట్టి చాయ్ పత్త వేసినట్టు దాంట్లో వేసి కొంచెం దాన్ని పేస్ట్ లాగా చేసి దాంట్లో వేస్తే మంచిగా ఉడికిన పప్పును రుబ్బితే ఎట్లా అవుతుందో అట్లా అయింది. అరే భలే ఐడియా వచ్చింది నాకు, ఇది ఎవరికి తెలియదని ఎవరికి చెప్పొద్దని గుట్టుగా అట్లా దాచుకొని మా మేనమామ బిడ్డ వదినమ్మని పిలిచింది. ఆమెను అక్క అనేది అలవాటు నాకు. అక్క నేను వంట చేసిన, నీకు ఫస్ట్ నీకు పెడతారా అని. ఆమె నాకంటే పెద్దది, ఎప్పుడు బాబు ప్రార్థన చేసుకున్నవా అని ఎప్పుడు గద్దించేది. మా అమ్మ తర్వాత నేను భయపడదు ఆమెకే. ప్రార్థన చేసుకున్నవా అని ఆమె అడుగుతుందన్న భయానికన్నా పొద్దున్న ప్రార్థన చేసేదన్నమాట. ఏ రోజన్నా ప్రార్థన చేయకపోతే ఆమె వస్తుందంటే పక్క సందులోకి పోయేది. నేను అట్లా భయం, పవిత్రమైన భయం. అక్క నీకు అన్నం నేను పెడతాంటే, బాబు నువ్వు వండుకున్నావా, వెరీ గుడ్ అండి. కానీ ఆమెకు పెడితే ఏదో డిఫరెన్స్ ఉంది. ఇది పప్పుచారు లాగానే ఉంది కానీ పప్పుచారు టేస్ట్ లేదు, ఏదో డిఫరెన్స్ ఉంది బాబు, నువ్వేం చేసి నువ్వు చెప్పు అని అంటే, ఏదో ఇప్పుడు అది పప్పుచారు అక్క, కందిపప్పే. అవును ఇట్లా ఈ టేస్ట్ ఎప్పుడు రాదు మేము చేస్తే, నువ్వు ఎట్లా చేసినావని అడిగితే చాలా సేపు అయినా చెప్పిన ఇట్లా ఎట్లేదని. ఇంకా పడి నవ్వింది. పిచ్చోడా నీకు ఎందుకు వచ్చింది బాధ, మేము వండి పెడతామంటే తినకుండా ఇదేపటి చెప్పాడు నీకు అని అంటే, లేదక్క నేను నేర్చుకోవాలి. అట్లా కష్టపడి ఇంకో రోజు మా ఆనందరావు మామయ్య మా మేనమామ, ఆయన మామయ్య నిన్ను వంట చేసి పెడతారమ్మని చెప్పి ఆయన కోడిగుడ్డు పొరటు చేయాలని అనుకున్నా. వేడివేడి అన్నం వండి పెట్టాను. ఈ అన్నము కూడా ఉండరాదు, అంతా రాళ్ళు కలిపిన బియ్యం ఇట్లా గాలిస్తారు కదా, ఇట్లా 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 అని ఇట్లా ఆ బియ్యంలోంచి రాళ్ళు తేయాలనుకుంటే నమ్మకంగా నా చేతిలోకి బియ్యం రాళ్ళు అన్నీ కలిసే వస్తున్నాయి. అన్నీ కలిసి వస్తే అన్నీ అందులోకి పోతున్నాయి. దీంట్లో ఉన్నాయండి రాళ్ళు బియ్యం అందులోకి వస్తున్నాయి. ఇది ఎట్లా రాళ్ళు దూరం అయితే అర్థం కావట్లేదు. ఇట్లా కాదని చెప్పి అన్ని బియ్యం బండల మీద పోసి ఒక్కొక్క బియ్యం గింజ పక్కకి జరిపి మొత్తం మీదగా రాళ్ళు లేకుండా అన్నం ఇట్లా నేర్చుకున్నాం. తర్వాత ఇక మా ఆనందరావు మామయ్యకు అన్నం వండి పెట్టిన తర్వాత ఆయన వస్తున్నాడు. ఇక వచ్చే లోపల కూర అయిపోరా, ఫ్రెష్గా వండి పెట్టాలని చెప్పి ఉల్లిపాయలు తరిగి నూనె రేక్షలు వేసి అది కొంచెం వేగిన తర్వాత కోడిగుడ్డు అదలు వేసేసరికి ఆమ్లెట్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది. ఇక మా మామయ్యకి అదే పెట్టిన, మామయ్య ప్లేట్లో అల్లుడు భలే భోజనం పెట్టిన అల్లుడు, అన్నం ఆమ్లెట్, కూర ఎదురా
అదే కూర మామయ్య, కూర చేయబోతే అట్లా అయింది. ఇక ఆ విధంగా ఎన్నో తిప్పలు పడి మొత్తం మీద నేను 96, ఇది నేను చెప్పింది సీను 81లో, 96లో నేను షికాగోకు ఫస్ట్ టైం అమెరికాకు పోయినప్పుడు నన్ను చాలా ప్రేమించారు. అయ్యా నీ నోట్లో దేవుని వాక్యం ఉన్నది అని అందరూ చాలా ప్రేమించారు. తెలుగు క్రిస్టియన్, నార్త్ అమెరికన్ తెలుగు క్రిస్టియన్ అసోసియేషన్ వాళ్ళు కీనోట్ స్పీకర్ అని పిలిచారు. నేను అక్బర్ హక్ ఇద్దరం చాలా ఉన్నతమైనటువంటి స్థానం నాకు ఇచ్చారు. వచ్చేటప్పుడు నేను 300 మంది అక్కడ ఇండియన్ క్రిస్టియన్ సెటిలర్స్కి ఎవరిని ముట్టుకోనిలేదు. నేనే చికెన్ షాప్కి పోయి చికెన్ తీసుకొచ్చి తాలింపు అన్నము, చికెన్ కర్రీ, సాంబారు, పెరుగు చట్నీ, ఎవ్రీథింగ్ నేనే నా చేతులతో వండి 300 మందికి పెట్టిన. అంత స్థాయికి ఇప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా 96లో షికాగోలో ఎవరన్నా క్రైస్తవుల్ని మీరు అడగండి, రంజిత్ ఓఫీర్ గారు మీకు వండి పెట్టంటే ఇప్పటికీ తారీఫ్ చేస్తారు. మొన్న నేను పోతే అది ఏం చికెన్ పెట్టినా మేము మర్చిపోలేకపోతున్నామని ఇప్పటికీ అంటున్నారు వాళ్ళు. అంటే ఆ విధంగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ గిరిని పట్టించేది లేదు, ఏం లేదు. ఐ నో హౌ టు కుక్ కందిపప్పు ఆర్ ఎనీ పప్పు, ఏ కూర అయినా సరే. అయితే ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేర్చుకునే మనస్సుంటే బాగా వినాలి. నేర్చుకునే మనస్సుంటే, నేను నేర్చుకోవాలా, నేను అభివృద్ధిలోకి రావాలనే ఆశ ఉంటే, విశ్వమే మనకు పాఠశాల, విశ్వగురువే మనకు అధ్యాపకుడు, విశ్వనాథుడు, విశ్వ సృష్టికర్తే మనకు అధ్యాపకుడు. ఇఫ్ యు హ్యావ్ అ హంగర్ ఫర్ నాలెడ్జ్, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, ద క్రియేటర్ హిమ్సెల్ఫ్ బికమ్స్ యువర్ టీచర్. వాళ్ళకు నేర్చుకునే మనసు ఉన్నది కాబట్టి అన్నీ నేర్చుకున్నారు. ఆ మనసు లేనోళ్ళు ఏం చేయలేము. నేను ముందు విద్యార్థిని, నా దగ్గర మళ్ళీ కొందరు విద్యార్థులు. ఒక రహస్యం చెప్పి ముగించేస్తున్నాను. నీవు శిష్యుడివైతే నువ్వు మరికొందరు శిష్యులను తయారు చేయగలుగుతావు. మత్తయి సువార్త 28:19 మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. हर जात के लोगों को, हर देश के लोगों को, जनता को मेरे शागिर्द बनाओ. That was the commandment of Jesus. Make them disciples. శిష్యులను చేయండి. ఇవాళ మనం క్రైస్తవులను చేయగలిగాం కానీ శిష్యులను చేయలేకపోయాం. కిరస్తానీ మతంలో ఉన్నారు కానీ శిష్యులు కాలేదు. యేసయ్య అన్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకున్నారు. లర్న్ ఫ్రమ్ మీ, ముజ్సే తుమ్ సీఖ్ లో, दुआ करना सीख लो, दूसरों से मोहब्बत करना, మాఫ్ करना सीख लो, క్షమించడం నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో, దేవునితో మాట్లాడడం నేర్చుకో, దేవుని స్వరం వినడం నేర్చుకో. నేర్చుకునే మనస్సు లేనోడు వాడు ఎంత గొప్ప గురువు దగ్గరున్నా వాడు బ్రతికేలాగా ఉంటుందంటే, ఏటి నీళ్ళలో గులకరాళ్ళు 100 ఏళ్ళున్నా నానవు. ఏటి నీళ్ళలో గులకరాళ్ళు, ఏరు ప్రవహిస్తూ ఉంది, 100 సంవత్సరాలు ఉన్నాయి, గులకరాయి నానదు. చాలామంది సంఘానికి వస్తారు కానీ మారరు, ఏమి నేర్చుకోరు. ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశుద్ధత లేదు, ఒక క్షమ లేదు, ఒక వినయము లేదు, దీర్ఘశాంతం లేదు. ఎందుకు లేదంటే ముందు నేర్చుకునే మనస్సు లేదు. ఈ నేర్చుకునే మనస్సు ఉన్నవాళ్ళు బాగా వినాలి, నేను ముగించేస్తున్నా. వాళ్ళ కళ్ళకు దేవుడు ప్రత్యేకమైన శక్తిని ఇస్తాడు. ఐఎమ్ హ్యాపీ దిస్ ఇస్ బీయింగ్ రికార్డెడ్. నేర్చుకున్న మనసున్న వాళ్ళ కళ్ళకు దేవుడు ఒక ప్రత్యేక శక్తిని ఇస్తాడు. అదేంటో తెలుసా? గురువును గుర్తుపట్టే జ్ఞానం. గురువు గొప్పవాడే కానీ గురువును గుర్తుపట్టే కన్నులు లేకపోతే ఆ గురువు ప్రయోజనం కూడా ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
అడవిలో ఒక వజ్రం పడిపోయింది నేల మీద. అది ఎన్ని వందల ఏళ్ళైనా అట్లే ఉంటుంది. ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, దాన్ని చూశారు, గాజు ముక్క అనుకున్నారు. ఏదో పనికి వాళ్ళ గాజు పెంకు, విలువైందైతే ఇక్కడ ఎందుకు ఉంటుంది అనుకున్నారు. వేల మంది నడిచి తొక్కి వెళ్ళిపోతున్నారు. ఒక ఎక్స్పర్ట్ వచ్చాడు, నిపుణుడు, వజ్రాల సంగతి వానికి తెలుసు. అరే విలువైన వజ్రం, దీన్ని సానపడితే మెరుస్తుందని గుర్తుపట్టి దాన్ని తీసుకొని వెళ్ళి సానపడితే దాన్ని 100 కోట్లకు కొంటాడు ఒకడు. అందరూ తొక్కేసిన దానిని ఒకడు 100 కోట్లకు ఎందుకు కొన్నాడంటే ఆ వజ్రం గొప్ప కాదు, ఆ కొన్నోడు గొప్ప కూడా కాదు, మట్టి నుంచి దాన్ని తీసి సానబట్టిన వాడిది గొప్ప. అలా వజ్రాన్ని గుర్తుపట్టే కన్నులు వీళ్ళిద్దరుకున్నాయి. దట్ ఈస్ ద రీజన్ వీళ్ళు సమాజంలో ఇంకా కొన్ని డైమండ్స్ తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గుర్తుపట్టాల. గురువు విలువైన వాడే, కానీ నువ్వు గుర్తుపట్టకపోతే ఏం ప్రయోజనం? ఆ వజ్రంలాగా. ఇక్కడ నేను వైసీ వరస ఇంకోటి చెప్తున్నా. శిష్యునికి, నేర్చుకునే మనస్సున్నవాడికి, విజ్ఞాన తృష్ణ ఉన్నవాడికి గురువు చాలా ప్రాముఖ్యం. నాకు గురువు కావాలి, గురువు కావాలని వెతుకుతుంటాడు శిష్యుడు. అయితే ఆ గురువు కూడా నాకు సరైన శిష్యుడు కావాలని వెతుకుతూ ఉంటాడు. శిష్యుడు సమర్థుడైన గురువు కావాలని వెతుకుతాడు. గురువు యోగ్యుడైన శిష్యుడు కావాలని వెతుకుతాడు. వీళ్ళిద్దరు కలుసుకోరు, ఎప్పుడు బైపాస్ అవుతుంటారు. శిష్యుడు గురువు కోసం వెతుకుతుంటాడు, గురువు పక్క నుంచి వెళ్ళిపోతాడు, వీడికి అది తెలియదు. ఆ గురువు నా శిష్యుడు ఎక్కడని వెతుకుతాడు, శిష్యుడు పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు, ఆయనకు తెలియదు. కొన్ని అరుదైన గడియలలో, దేవుడు నిర్ణయించినటువంటి శుభ గడియల్లో, ప్రపంచంలోకెల్లా శుభ లగ్నం, శుభ గడియ ఏంటంటే ఈ గురువు శిష్యుడు తారసపడి ఒకరినొకరు గుర్తుపట్టుకుంటారు. అప్పుడు అద్భుతం జరుగుతుంది, అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది, అప్పుడు జ్ఞానం అనేది వికసిస్తుంది. ఈ సమాజానికే గొప్ప కళ్యాణం జరుగుతుంది. ఇలారా ఇప్పుడు వీళ్ళు ఇంత పొగుడుతున్నారా? నన్ను కొంతమంది ఎంత ఎంత తిడుతున్నారు మీకు తెలుసు. ఆ తిట్లని తెలుసుకుంటే నాకు చాలా నవ్వు వస్తుంది అన్నమాట. ఐఎమ్ హ్యాపీ వెన్ దే క్రిటిసైజ్ మీ. భక్త సింగ్ గారిని, దేవదాసయ్య గారిని, అట్లాంటి మహానుభావులను తిడితే వాడిని చంపేసేంత కోపం వస్తుంది నాకు. నన్ను ఎవరన్నా తిట్టిండ్రు అనుకోండి, పెద్ద ఏం బాధపడరు. ఓహో నీకు కూడా తెలిసిపోయింది అన్నమాట అనుకుంటా. ఓఫీర్ మంచోడు కాదంటే అరే తెలిసిపోయినా అది పోయి నీకు కూడా పోతే అకల మంది పోతు తెలిసేసుకున్నావు అన్న, ఎవరికి చెప్పకే, తెలుసుకుంటే తెలుసుకున్నావు. చెప్పకుండా ఎట్లా? సువార్త చెప్పకపోతే పోయినా ఈ దుర్వార్త చెప్పాలి కదా అని చెప్పి దానికి అంకితం అయిపోయారు కొంతమంది. పర్వాలేదు. ఒకవైపేమో ఇక అసలు ఓఫీర్ అనేటువంటి అసలు వెలివేయాలి ఆ సమాజం నుంచి అని కొంతమంది, ఇక కొంతమంది ఏమో ఆపోజిట్ ఎక్స్ట్రీమిటీ. ఇంకా అది నాకు ఇష్టం లేదు. కానీ నేను ఎవరెంత మెచ్చుకున్నా, పొగిడినా, ఉన్నతంగా నన్ను హెచ్చించినా నేనేమిటో నాకు తెలుసు. దేవుని ముందు విరిగి నలిగి రోధించి కన్నీరు గార్చి ఒక శిష్యునిగా మోకరించి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. కానీ ఇంకా నేర్చుకోవలసింది అనంతమైన సముద్రం అంతుంది. నేర్చుకున్నదేమో ఒక చెంబెడు, నేర్చుకోవలసింది సముద్రం అంతుంది. నాకు తెలుసు, నా లిమిటేషన్స్ నాకు తెలుసు. నన్ను చాలా మెచ్చుకుంటుంటే నేను లోపల నువ్వెంతన్నా చేయి, నేను మాత్రం మునగ చెట్టు ఎక్కనే ఎక్క. ఐ నో మై వీక్నెసెస్, ఐ నో మై ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఒకవేళ నా లోపల ఏదన్నా చెడు అనేది ఉంటే అది మొత్తం నాది, మంచిది ఉంటే అదంతా యేసయ్యది, చెడు ఉంటే దట్ ఇస్ మై ఓన్ ప్రాపర్టీ. యూ కెన్ హోల్డ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఇన్ మీ యాజ్ మై ఓన్ ప్రాపర్టీ. ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ గుడ్, జ్ఞానము, ప్రేమ, ఏదన్నా ఇప్పుడు వీళ్ళు చెప్పారు కొన్ని మంచి లక్షణాలు, అవన్నీ యేసయ్యవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్వాలేదు. కానీ నేను కూడా వెతుకుతున్నా. అదే వాడు మంచోడు కాదన్నా అవునన్నా సరే, దేవుడు నాలో ఒక భారం పెట్టాడు.
క్రైస్తవుడు సంపూర్ణుడు ఎలా కాగలడు అనే ఒక అంశం అందరికీ నేర్పించాలి అని ఒక భారం నాకుంది. దేవుని ప్రణాళిక ఏంటి, అది సంకల్పం, దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా వివరించి ఇక వాడికి ప్రశ్నే లేకుండా ప్రతి ఒక్కరిని జ్ఞానంతో నింపాలని నాకు ఆశ. కానీ మరి అంత నేర్చుకోవాలనేవాడు ఒకడు ఉండాలి కదా. అలా కొద్దిమంది తయారయ్యారు. దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతం ఏంటంటే ఆయనలో ఏదో ఉన్నదండి, మేము నేర్చుకోవాల్సింది చాలా ఉందని గుర్తుపట్టగలిగిన కళ్ళు దేవుడి వాళ్ళ కనీసం భారతదేశంలో ఒక 5 లక్షల మందికి ఇచ్చాడు. నన్ను నాన్న అని పిలిచేటోళ్ళు 5 లక్షల మంది ఉంటారు. నేనేమో నెత్తి రంగేసుకొని ఇట్లున్నా. నన్ను నాన్న డాడీ అనేటోళ్ళే నాకంటే తెల్ల వెంట్రుకలు ఉంటాయి కొంతమంది. ఏమేమి అన్నలాగా ఉండి నేను డాడీ అంటాడు ఏందనంటే, నా పేరు డాడీలే బాబు అట్లా పిలుస్తాడు లేదు. ఓ అట్లనా, అట్లా చెప్పు అని సంతోషపడతారు చాలామంది. ప్రియులారా, నేర్చుకునే మనస్సు మనకుంటే దేవుడు అన్నీ నేర్పిస్తాడు. రక్షణ మార్గం ఎలాగా, క్రీస్తుతో నడవడం ఎలాగా, క్రీస్తు కొరకు సాక్షిగా ఫలించటం ఎలాగా, పాపాన్ని జయించటం ఎలాగా, న్యాయపీఠం ముందు నిర్దోషులుగా నిలబడడం ఎలాగా అన్నీ నేర్పిస్తాడు. కనుక నేర్చుకునే మనస్సు ఉంటే గురువు నీకు దొరుకుతాడు. గురువుని పక్కన పెట్టండి, విశ్వ గురువే నీకు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే అందరం శిష్యులం అయిపోదాం. ఇప్పటి నుండి ఒక మనిషిని పొగడాలి, మనిషిని ఏదో మహిమపరచాలని కాదు. జ్ఞానము కొదువగా ఉంటే నన్ను అడగాలి, నేను ఇస్తానన్నాడు. ప్రభువా, నేను శిష్యునిగా నీ దగ్గరికి వస్తున్నా, నాకు జ్ఞానము దయచేయి. టీచ్ మీ యువర్ వేస్ ఓ లార్డ్. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించు. నాకు నేర్చుకోవాలని ఉంది, నా కన్నులు తెరువు, నీ చిత్తం నాకు బయలుపరచు అని ప్రార్థన చేయగలిగితే, మనము శిష్యులం కాగలిగితే సృష్టికర్త మనకు గురువు అవుతాడు, అన్నీ నేర్పిస్తాడు, సింహాసనం ఎక్కిస్తాడు. ఆ ధన్యుల జాబితాలో మనం ఉందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమగల మా తండ్రి, మా ప్రియ కుమారుడు నరసింహులు, కుమార్తె సువర్ణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి శిష్యునికి తగిన మనసు ఇచ్చినారు. నీవు పంపిన ఒక గురువును వారికి కలిపారు. ఒక అద్భుతం జరిగింది. అలాగూ అనేక మంది జీవితాలు అద్భుతాలు చేశారు. ఇవాళ భూమి మీద సత్యానికి ఒక స్తంభం ఆధారం ఉన్నది. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే అద్భుతాన్ని అన్ని ఖండాలలో, అన్ని దేశాల్లో మీరు జరిగించండి. ప్రతి చోట ప్రతి శిష్యుడు విశ్వగురువైన మిమ్మును కలుసుకున్నట్లుగా, ప్రతి చోట ప్రతి శిష్యుడు ప్రతి శిష్యురాలు విశ్వగురువైన క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చినట్లుగా మమ్మల్ని సాధనాలుగా వాడుకోండి, ఆశీర్వదించమని కుమారుడు నరసింహులు సువర్ణల యొక్క కుటుంబ జీవితం ఇంకా మీ రాకడ వరకు చెక్కు చెదరకుండా కొండ మీద కట్టబడిన పట్టణంలాగా, దీపస్తంభం మీద ఉంచబడ్డ దీపములాగా లోకమంతటికి వెలుగై ఉప్పై వారు వెలుగొందులకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకముందున్న సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా ఇప్పుడు వివాహ జీవిత రజతోత్సవాన్ని జరుపుకొనుచున్నటువంటి అభిషిక్త దంపతులు తోట నరసింహులు అండ్ సువర్ణమ్మ గారులకు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ జయం. అయ్యా, ఈ సమయంలో మరి దంపతులు ఇద్దరు నిలబడి ఒకరినొకరు పూలమాలలతో సత్కరించుకుంటారు. ఎప్పుడు కూడా వరమాల వేయటం ఆడవాళ్ళ హక్కు, లేడీస్ ఫస్ట్. అంటే నరసింహులు కొంచెం ఓపిక పట్టాలి. సువర్ణమ్మ ముందు ఫస్ట్ నరసింహ
గారితో కొంచెం తల వంచకపోతే ఏ పురుషుడికైనా మెడల్లో దండ పడదు. చప్పటి కట్టు, జోర్దార్ తాలియా. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై పావన యేసుని ద్వారము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలే సంపుటనింపుగపెంపగుచు సహింపునదేరు సుఖించవరని ఏ కరెంట్ దయచేసి వీరలపై దండములు వీరుండగను తండ్రి యువాణిని కొండవరణి దేవునికి స్తోత్రం. ఇప్పుడు వేసినటువంటి దండలు ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా ఏర్పాటు చేయబడి ఇప్పుడు కుటుంబ పక్షంగా వేయబడుతున్నాయి. మరి ఇట్లా అన్ని వింగ్స్ పక్షంగా రెండేసి దండలు వచ్చినాయనుకో ఇంకా వాళ్లకు బాధ కలిగా శిష్యుని తగిన మనసు లేదు, ఏం లేదండి అసలు అని చెప్పి కోప్పడి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అయినా భరించాలి. మరి ఇది ప్రేమ భారం, దేవుని ఆశీర్వాద భారం, మీరు భరించాల్సిందేదమ్మా. మరి మొదటిసారి దండ వేయనివ్వలేదని నరసింహుడు కోపంగా చూస్తున్నాడు. ఈసారి ఇప్పుడు నువ్వే ముందేసాను. చప్పట్లు చప్పట్లు. దైవ సేవ అభిషేక సేవకులందరూ రావాలి. అందరూ మమ్మల్ని అందరినీ క్షమించండి. వాళ్ళకు బదులు నాకు సన్మానం జరుగుతుంది.
సన్మాన గ్రహీతను క్షమించండి. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ లక్ష్మణ్ను కూడా క్షమించండి దయచేసి. సెంట్రల్ చర్చి స్త్రీలు రండి. సెంట్రల్ చర్చి నుంచి వచ్చిన స్త్రీలు రండి. ఈ కేక్ను దంపతులు ఇద్దరు కూడా కట్ చేస్తారు. అసోసియేట్ పాస్టర్ క్రిస్టఫర్ గారు దయచేసి నేను ప్రేయర్ చేసిన తర్వాత దంపతులు ఇద్దరు కూడా ఆ కేక్ను కట్ చేస్తారు. యాక్చువల్గా వారు ఇద్దరు ఒకరి కోసం ఒకరు దేవుడు బేక్ చేసిన కేకుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఆ సాదృశ్యంగా ఈ కేక్ని కట్ చేస్తారు. స్తోత్రం ప్రభువా, మహాగణుడ, మహోన్నతుడు, అద్భుతకరుడ, నీ గొప్ప మహా ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశావు. మరి పాస్టర్ నరసింహులు గారు వారి సత్యమణి ప్రియ సహోదరి సువర్ణ బట్టి వందనాలు. సిల్వర్ జూబ్లీ యొక్క కనుల పండుగగా ఇంతవరకు ప్రభువా జరిగించారు. నీ దాసుల ద్వారా చక్కటి ఆనందకరమైన అద్భుతకరమైన సందేశం కూడా మాకు వినిపించారు. ప్రభు అందరూ సమక్షంలో, దైవ సేవక సమక్షంలో, నీ ప్రవక్త సమక్షంలో వారు ప్రభువా ఇప్పుడు ఈ 25 సంవత్సరాల యాత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగ వాతావరణం సంతోషంలో ఈ చక్కటి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, రుచికరమైన, మధురమైన కేకును కట్ చేస్తుండగా ఈ కేకును దీవించి వారి లైఫ్ అంతా ఇలాగే అనేకులకు మధురాతి మధురంగా వారి లైఫ్ అంతా ఉన్నట్లు సహాయం చేయమని, కేకును ఆశీర్వదించమని, వారిని కూడా ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, క్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. దయచేసి హల్లెలూయా. ఒక మాట, నేను ఒక చిన్న మాట చెప్తాను. దాన్ని తీసుకురా. మరి పాస్టర్ నరసింహ గారి గురించి, ఉదయమ్మ గురించి మరి నేను ఒక మాట, అయ్యగారు ఒకసారి మీరు ఉండండి. అయ్యగారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిస్వార్థ దైవ సేవకుణ్ణి, దేవుని కొరకు నస్తున్న ఆత్మల రక్షణ కొరకు మరి కొవ్వొత్తి వాళ్ళకి కరిగిపోతున్న మాతృ తండ్రి రంజితో ఫిరయ్య గారిని, మరి ప్రవక్త, అపోస్తలుడు, దీర్ఘదర్శి ఏదో అంటారు. అదంతా తర్వాత మనిషిని మనిషిగా ప్రేమించి అనాథలను హక్కున చేర్చుకొని మరి దేవుని ప్రేమను క్రియల రూపముగా చూపిస్తున్న మరి దైవజనులు రంజితో ఫిరయ్య గారిని నాకు పరిచయం చేసిన మరి పుణ్య దంపతులు నరసింహన్న సువర్ణ వారికి వందనాలు. మరి వారి అట్టని ఉంటుండగా
వారికి ప్రేమతో మరి అయ్యగారు అన్నారు ఒక గజమాల వేయాలని అన్నారు. అసలు ఆ గజమాలను తెచ్చాము. దయచేసి అటువంటి మీకు గజాలు వేస్తాం. దేవునికి స్తోత్రం. అగాపే చైల్డ్ ఇవాంజలిజం ఏస్లబ్ వారు కూడా వేదిక మీద రావాల్సిందే మనవి. ఇక రానా యేసురుడు. స్త్రీల సమాజం వారు, అగాపే సెంట్రల్ చర్చ్ స్త్రీల సమాజం వారు, అలాగే ఏస్లబ్ వారందరూ కూడా రావాల్సిందిగా మనవి. అలాగే అగాపే అభిషిక్త సేవకులందరూ కూడా మరి దంపతులను అభినందించాల్సిందిగా మనవి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దయచేసి కళ్యాణం కమనీయం. మరి దైవసేవకులు మరి నరసింహన్న గారి కన్న తల్లి అమ్మగారు వచ్చారు. మరి అమ్మగారిని సన్మానించాలని, మరి కని పెంచి పెద్ద చేసిన అమ్మగారిని మరి సన్మానించాలని కోరుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అన్న సంగ్రమన్న రావాలి. అన్న వాళ్ళ అన్నగారు దయచేసి రావాలి. సంగ్రమన్న ఏసన్న కూడా రావాలి. ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. వదినలు, ఇద్దరు వదినలు రావాలి. అందరు వదినలు రావాలి. గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా. గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా. వెన్నెలా పాటరా. వెన్నెలా పాటరా. వెన్నెలా పాటరా. వెన్నెలా పాటరా. వెన్నెలా పాటరా. వెన్నెలా పాటరా.
దయచేసి ఏస్ క్లబ్ రండి మీరు. రెండు హృదయాల ఈ కలయిక నిండు నూరేళ్ళు వర్తిల్లని. రెండు హృదయాల ఈ కలయిక నిండు నూరేళ్ళు వర్తిల్లని. అండగా నీ కృప ఉండని యేసయ్యా, అండగా నీ కృప ఉండని యేసయ్యా. గుండె లోతుల్లో చిగురించెని, గుండె లోతుల్లో చిగురించెని, గుండె లోతుల్లో చిగురించెని, గుండె లోతుల్లో చిగురించెని. అండగా నీ కృప ఉండని యేసయ్యా, అండగా నీ కృప ఉండని యేసయ్యా. గుండె లోతుల్లో చిగురించెని, గుండె లోతుల్లో చిగురించెని, గుండె లోతుల్లో చిగురించెని, గుండె లోతుల్లో చిగురించెని. రెండు హృదయాల ఈ కలయిక నిండు నూరేళ్ళు వర్ధిల్లని. మంచిది. ఇంకా చాలామంది ఉన్నారు కనుక పైన గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి వారు త్వరగా మనము ఇంకొకరికి అవకాశాన్ని ఇద్దాం. అశ్విని గారు ఒక సాంగ్ పాడతారంట. దేవునికి మహిమ. అశ్విని ఒక మరి సాంగ్ పాడుతుంది. ఈ అద్భుత దంపతులను అభినందించడానికి ఇచ్చేసినటువంటి సేవకులు, సేవకురాన్లు, ప్రియులు, బంధువులు, మీకు ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా మరి అక్క సువర్ణక్క యొక్క స్నేహితురాళ్ళు, వారు కూడా ప్రత్యేక వందనాలు. దయచేసి అందరూ భోజనం చేసుకొని వెళ్ళాల్సిందిగా మనవి. అలాగే ఈ సమయంలో యథార్థవాది టీవీ ఛానల్ CEO, సెంట్రల్ చర్చ్ పాస్టర్ యేసుబాబన్న కుటుంబంగా వారిని దంపతులను అభినందిస్తున్నారు. వారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మధ్యలో మరి యథార్థవాది టీవీ వచ్చేసింది. యథార్థవాది టీవీ ఛానల్ మరి ఎక్కడున్నా దూసుకుపోతుంది. కాబట్టి దంపతులను వారు అభినందిస్తున్నారు. కుటుంబంగా వారికి ప్రత్యేక వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏస్ క్లబ్ టీచర్స్ అందరూ, వాలంటీర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా దయచేసి కొద్ది మంది రావాల్సిందిగా మనవి. ఈ స్టేజ్ను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రావాల్సిందిగా మనవి. సృష్టికర్త. దయచేసి ఎవరైనా కుటుంబంగా దిగుతున్నప్పుడు కొంచెం అవకాశం ఇవ్వాల్సిందిగా మనవి. సమయం మళ్ళీ లేట్ అవుతుంది. వచ్చేవారికి దారి ఇవ్వండి. హిందీ సాంగ్. అక్క సువర్ణక్క సండే స్కూల్ టీచర్. ఏస్ క్లబ్ వారు ఈ పుణ్య దంపతులను అభినందించడానికి ఇచ్చేసి ఉన్నారు. ఏస్ క్లబ్ టీచర్స్ అందరూ కూడా, ఏస్ క్లబ్ టీమ్స్ అందరూ కూడా ప్రత్యేక వందనాలు. అలా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిచర్యలన్నింటిలో ఉత్తమమైన పరిచర్య చిన్న బిడ్డల మధ్య పరిచర్య అని మా నాయకులు ఫిరయ్య గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ పరిచర్యలో అలు పెరగకుండా
పరిచర్య చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలని దేవుని వైపుకు ఆకర్షిస్తూ సండే స్కూల్స్ నిర్వహిస్తున్న సీనియర్ మోస్ట్ టీచర్ సువర్ణక్క గారు ఎంత యాక్టివ్గా చేస్తారంటే లాక్డౌన్ ఉన్నా, ప్రపంచానికి మొత్తానికి లాక్డౌన్ ఉన్నా, జగద్గిరిగుట్ట సండే స్కూల్కి మాత్రం లాక్డౌన్ లేదండి. వాళ్ళే రెగ్యులర్గా జరిగిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ప్రతి యాక్టివిటీలో పిల్లల్ని దేవునిలో పెంచుతూ దేవునికి దగ్గరగా జీవింపజేస్తూ నిజంగా అక్క వాళ్ళ పరిచర్య అండ్ అక్కకి అన్నయ్య ఇచ్చే సపోర్ట్ ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ద హోల్ ఏస్ క్లబ్. అండ్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్ ఐ విష్ దెమ్ అ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏస్ క్లబ్. మేము చాలా నేర్చుకున్నాం అన్న అక్క దగ్గర అనే దగ్గర. ఈ ఒక్క మాట నేను చెప్పగలను, ఇంకేం చెప్పలేను. ఈ సమయంలో ఏస్ క్లబ్ టీచర్స్, వాలంటీర్స్ అందరు కలిసి మరి అన్నయ్యని అక్కని ఘనంగా సన్మానించాలనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లో. అశ్విని ఒక పాట పాడి లాస్ట్. ఓకే, దేవునికి మహిమ. వచ్చినటువంటి ప్రియులందరూ కూడా అగాపే అభిషిక్త సేవకులు, వారి కుటుంబాలు, సేవకురాళ్ళు, అలాగూ సువార్థికులు, అలాగూ కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చేసినటువంటి సేవకులు, ప్రియులు, బంధువులు, రక్త సంబంధికులందరూ కూడా కుటుంబ పక్షాన ప్రేమతో మీకు వందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అందరూ దయచేసి భోంచేసి వెళ్ళాల్సిందిగా మనవి. ఆలస్యతను బట్టి మేము చింతిస్తున్నాం, దయతో మన్నించండి. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకూడదని ప్రేమతో మిమ్మల్ని మనవి చేయించుకుంటున్నాం. ఏ గానా గాయగా ఖుషీ కీ బాత్ ఖుషీ आसमानी खुशी से भर दे हमको, गीत नया दिल मेला, गीत नया दिल मेला, आसमानी खुशी से भर दे हमको, आसमानी खुशी से भर दे हमको, गीत नया दिल मेला, गीत नया दिल मेला, उतरा 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 रूहे बा उतरा 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 अमृत जल प्रभु मुझको पिला दे, दिल मेरे की प्यास बुझा दे, अमृत जल प्रभु मुझको पिला दे, दिल मेरे की प्यास बुझा दे, चश्मा बन के उतरा, चश्मा बन के उतरा 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 रूहे बा उतरा 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 रूहे बा उतरा उतरा उतरा
आसमानी रोटी मुझको खिला दे, कमजोर दिल को तगड़ा बना दे। आसमानी रोटी मुझको खिला दे, कमजोर दिल को तगड़ा बना दे। भरपूर करके रजा, भरपूर करके रजा। उतरा 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 है बाप उतरा 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 है बाप उतरा 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 उतरा। गुरुआ मेरे दिल के अंदर बन जाऊं मैं तेरा मंदिर। गुरुआ मेरे दिल के अंदर बन जाऊं मैं तेरा मंदिर। अपनी राह दिखा, आसमानी खुशी से भर दे मुझको, आसमानी खुशी से भर दे मुझको। गीत नया दिल मेरा, गीत नया दिल मेरा। उतरा 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 హల్లెలూయా. అయ్యా సభాధ్యక్షులు కాస్త అవకాశం ఇవ్వాల్సిందే మనవి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా